నారాయణ అన్నది ఎక్కడో ఈ కంటితో చూడడానికి వీలు కానటువంటి సమస్తమునందు వ్యాపకమైనటువంటి స్వరూపం. అది జ్ఞాననేత్రమున్నవారు మాత్రమే దర్శించగలిగిన స్వరూపం. అటువంటి స్వరూపం ఇవాళ కరచరణాదులతో కదిలి వచ్చి వాళ్లతో కలిసి ఆడుకుంటోంది. వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ వెన్న తెచ్చుకు తింటోంది. అటువంటి కృష్ణుణ్ణి అంత సులభ సాధ్యుడై వచ్చిన వాణ్ణి, వాళ్ల కోసం కొండెత్తి పట్టిన వాణ్ణి, వాళ్ళ ఆవుల్ని కాచి గోవిందా అని పేరు పెట్టుకున్న వాణ్ణి గోవిందా అని పిలవకుండా ఎక్కడో వీళ్ళు చూడని పేరెట్టి నారాయణ అని పిలిచారు. తప్పు కదు మేము చేసింది. తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, కొడుకు ఇంకా కొద్దిగా జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన స్టేట్ గవర్నమెంట్ లో చేస్తున్నాడు, తండ్రి గారు కూడా స్టేట్ గవర్నమెంట్ కి ఏదో చీఫ్ సెక్రటరీగా చేస్తున్నాడు. అయితే మాత్రం తండ్రి కాకపోతాడా, కొడుకు కాకపోతాడా? ఎల్లాగో అల్లా 2 రోజులు సెలవుబెట్టి సంక్రాంతి భోగి కొడుకు దగ్గర గడుపుదామని తండ్రి గారు గబగబా కారేసుకుని వచ్చాడు హైదరాబాదు నుంచి. వస్తే కొడుకు గబగబా ఎదురెళ్లి పెట్టేందుకని, సార్ మీరు వచ్చారు, చాలా సంతోషం సార్, రండి సార్ అన్నాడు అనుకోండి. తండ్రికి ఎలా ఉంటుంది? అవమానం చేసినట్టు ఉంటుంది. ఏమిట్రా, నేను ఎంత చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం, నువ్వు ఇంకా ఎంత డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ లో ఉంటే మాత్రం కొత్తగా ఐఏఎస్ అయి నువ్వు నన్ను సార్ రండం ఏమిట్రా? నేను ఇన్స్పెక్షన్కి వచ్చానా, నీ ఆఫీస్కి వచ్చానా? నువ్వు కొడుకువి, నేను తండ్రిని. తండ్రిగా వస్తే సారుగా పిలుస్తావేమిట్రా? నేను గోవిందుడిగా మీ దగ్గరికి వస్తే నారాయణ అని పిలుస్తారేమిట్రా? మీరు చూడని రూపాన్ని నేను మీ కళ్ళకి కనపడాలని, మీతో కలిసి తిరగాలని, ఆవుల వెంట తిరగాలని, గోధూళి నా కుంతలముల మీద పడాలని, మీతో కలిసి చద్దన్నం తినాలని, మీతో కలిసి ఆడుకోవాలని, స్నానపానాదులు మానేయాలని, ఇంత తేలికగా మీ అందరితో కలిసి ఉండాలని నేనొస్తే, మీరు చూడని ఏదో దూరంగా ఉన్నటువంటి ఒక గొప్ప విశిష్ట స్వరూపాన్ని తీసుకొచ్చి ఆ పేరు పెట్టి నన్ను పిలుస్తారేమిట్రా? ఉన్న సౌలభ్యాన్ని దూరం చేస్తారా? ఇదిట స్వామికి వచ్చిన ఆగ్రహం. సార్ అని కొడుకు తండ్రిని పిలిస్తే అన్నాడు, తండ్రి మనసు ఎలా చిన్న, ఏమిట్రా సార్ ఏమిట్రా, నాన్నగారిని పిలవలేవు అని తండ్రి ఎంత విసుగ్గా మాట్లాడతాడో అలా చిన్న బుచ్చు కూర్చున్నట్టు ఆయన. ఏమిటి నారాయణని నమక్కే పరైదరువా అని ఏమిటి మాటలు? ఐశ్వర్యం ఉన్నది అనుభవించాడు, దానికి ఏం పెద్ద బలమో లేకపోతే అసలు సంపత్తి కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒకే వ్యాపారం ఇద్దరు చేస్తుంటారు. ఒక ఆయన 1000 రూపాయలు పెట్టుబడి పెడతాడు, 1,00,000 రూపాయలు వస్తాయి. ఒక ఆయన 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాడు, 10 లక్షలు నష్టం వస్తుంది. ఎందుకని వచ్చింది? అదేంటంటే నా పక్కవాడికి లాభం వచ్చింది, నాకు నష్టం రావడం ఏమిటండి అంటే అలా కుదరదు. అదే భగవంతుని యొక్క విశేషం. ఇద్దరు ఒక వ్యాపారమే చేస్తున్నా ఒకరికి లాభం వస్తుంది, ఒకరికి నష్టం వస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం చేత ఐశ్వర్యం కలుగుతుంది. ఆ ఐశ్వర్యం అనుభవించడానికి ప్రత్యేకమైన బలం ఏం అక్కర్లేదు. ఐశ్వర్యం అనుభవించడానికి బలం ఎందుకండి? ఒక ఐశ్వర్యవంతుడి కడుపున పుట్టడమే ప్రయోజకత్వం. వీడి ప్రయోజకత్వం ఏం లేదు, అందులో పుట్టాడంతే. అందుకని హాయిగా ఓ కారు ఎక్కాడు, ఓ ఏసీలో ఉన్నాడు, ఓ సుఖాన్ని అనుభవించాడు, ఓ బ్యాంక్ బ్యాలెన్స్ కి వారసుడయ్యాడు. ఇది కాదు అని, ఇంత ఐశ్వర్యం ఉంటే ఇది సత్యం కాదు, దీన్ని ఇచ్చిన వాడు వేరొకడున్నాడు, వాడు సత్యం అని తెలుసుకోవడానికి బలం కావాలి. ఈ శరీరం అనుభవించేటటువంటి భోగాల్ని పక్కన పెట్టి, అందుకే శరీరం దూష్యం కాదు. ఆ కోణంలో ఒక కోణంలో దూష్యం. ఈ శరీరం శాశ్వతం కాదన్న వేదాంతం చెప్పినప్పుడు శరీరం పట్టించుకోకూడదు. కానీ ఒక కోణంలో చూస్తే దీనంత పవిత్రం ఇంకోటి లేదు. ఎందుచేత మీరు దీన్ని విడిచిపెట్టేస్తే ఇది ఎందుకో పనికిరాంది అని వదిలేశారనుకోండి, మరి ఎప్పటికీ తెలుసుకుంటారు. అందుకని ఆత్మహత్య మహాపాతకం. ఇది ఎందుకో పనికిరాదు కదండి అని చెప్పి దీన్ని అవతల పారేస్తానండి. ఎందుకు వచ్చింది ఇది నేను కాదు కదా, లోపల ఉన్నది నేను కదా, లోపల ఉన్న దానిగా ఉండి పనికిరాంది ఇది ఎందుకండి నాకు, దీన్ని వదిలి పారేస్తాను, ఓ తువ్వాలోటి సీలింగ్ ఫ్యాన్కి వేసేస్తానంటే కుదరదు. ఇది ఋతుమంతం. ఇందులో ఉండి ఇది కాదని తెలుసుకోవాలి. అది విచిత్రం. అందుకే రమణ మహర్షి చాలా గంభీరమైన మాట ఒకటి చెప్పారు. చితిని వెలిగించడానికి ఓ కర్ర ఒకటి పట్టుకొస్తారు, పట్టుకొచ్చి చితిని వెలిగిస్తారు. వెలిగించేసి ఆ కర్ర ఆర్పేసి ఇంటికి పట్టుకెళ్ళరు, ఆ కర్ర కూడా అందులో బారేస్తారు. వెలిగించినటువంటి చితితో పాటు కర్ర కాలిపోయినట్టే మనస్సు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసి మనస్సు లేని స్థితిని పొందేస్తుంది. ఆ మనస్సు ఆత్మలోకి లయమైపోతుంది. మనస్సు ఉన్నంతసేపు మాత్రమే మీకు నేను నావి అన్న అహంకారం. మనస్సే లేనప్పుడు ఇంకా మీరు ఏమున్నాయని చెప్పగలరు? అసలు మీరు ఏమి ఉన్నాయని చెప్పలేరు. ఒకవేళ చెప్పవలసి వచ్చిన అపారమైనటువంటి సత్వగుణ సంపన్నత చేత, ఆ భక్తి యొక్క వ్యగ్రత చేత ఆ స్థితిని పొందిన వాళ్ళు నాకు అని ఉన్నది ఏదీ లేదంటారు. ఒకవేళ చిట్ట చివర ఈ మాట నేను మనస్సుతో చెప్తున్నాను అన్న భావన వస్తే ఇదొక్కటి ఉండిపోయింది స్వామి, ఇది తీసేసుకోమంటారు. ఈ మనస్సు కూడా తీసేసుకోమంటారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి అంతా మనస్సు తీసుకోమంటుంటారు.
అందుకని ఇవాళ అమ్మవారు ఒక చిత్రమైనటువంటి మాట మాట్లాడుతోంది. ఆవిడంది, మాకున్న గొప్పతనం ఏమిటో తెలుసా, మేం పశువుల వెంట పెడతాం. భగవంతుణ్ణి పొందాలన్నవాడు ఎవరి వెనకాల వెళ్ళాలి? మహాపురుషుల వెనకాతల వెళ్ళాలి. ఒక గురువుని పొందాలి, ఆయనకి శుశ్రూష చెయ్యాలి, ఆయన పాఠం చెప్పినప్పుడు వినాలి. అది కూడా గురువులు పరీక్ష చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రాగానే ఇంకా మొదలెట్టేయండి స్వామి అంటే మొదలు పెట్టారు. కొన్నాళ్లు పరీక్షిస్తారు. నీకు కలలు ఏమొస్తున్నాయని అడుగుతారు. ఒక సంవత్సరం పాటు వాడు ఉంటాడా ఉండడా నిలకడగా అని పరిశీలన చేస్తారు. గురువు శుశ్రూష చెయ్యాలి, గురుపత్ని శుశ్రూష చెయ్యాలి, కందమూలాదులు భుజించాలి, గురువు ఏం చెప్తే అది చెయ్యాలి, దర్భలు పట్టుకురావాలి, దాంట్లో కౌశలం ప్రదర్శించాలి. ఇన్ని చేస్తే అప్పుడు బ్రహ్మ విద్య గురువు చెప్తే దాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో వింటే, మనస్సులో నిలబడితే, దానిని మననం చేస్తే, వైరాగ్యం వస్తే, అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుంటే, ఆ భక్తి పతనం కాకుండా ఉంటే, అనుష్ఠానం నడిస్తే, జ్ఞానం నిలబడితే, భగవత్ కైంకర్యం నిలబడితే, వైరాగ్యం తరిగిపోకుండా ఉంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం చిట్ట చివర ప్రకాశిస్తే, ఆనాడు ముముక్షువు, ఆనాడు మోక్షం. మేమేం చేస్తున్నాం? మాకు అసలు గురువు అన్న మాట ఎత్తకో. మేమేమిటి చేస్తున్నాం? పశువుల వెంట వెడుతుంటాం. పోనీ వేదాంతం చెప్పే గురువు గారి సంగతి అలా ఉంచండి, అసలు మనుల వెంట మేము వెళ్ళాం. మేము పశువుల వెంట వెడతాం. పోనీ ఆ పశువుల వెంట వెళ్ళేటప్పుడు పోనీల కన్నా మా జన్మ గొప్పది కదా అని మేము ముందు నడిచి పశువులు వెనక నడవు. పశువులు ముందు నడుస్తాయి, వెనక మేము నడుస్తాం. పశువులు కాసేటటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి విచిత్రమైన ప్రవృత్తి ఇదొకటి. ముందు పశువులు ఉంటాయి, వెనక వాళ్ళు ఉంటారు. అందుకని ముందు పశువులు, ఇప్పుడు ఎవరెవరికి దారి చూపిస్తున్నట్టు? వీళ్ళకి పశువులు దారి చూపిస్తున్నాయి. ఇది మాకున్న క్వాలిఫికేషన్. మేము నిన్ను పొందడానికి, నీ దగ్గర పర పొందడానికి, మార్గశీర్ష స్నానం చెయ్యడానికి మీకేముందని అడుగుతున్నావు కదా. మాకేముందో తెలుసా? పశువులు దారి చూపిస్తే మేము వెనకాలెడతాం. అంటే ఎంత గొప్ప వాళ్ళమో ఆలోచించు. అంటే నిజంగా తల్లి ఎంత తనకి జ్ఞానము లేని స్థితిలో ఉన్నాననేటటువంటి అపారమైన వినయాన్ని, భక్తిని తనకున్నటువంటి లోపంగా మాత్రమే అక్కడ విజ్ఞాపన చేస్తోందో చూడండి. ఇవి వినయ విధేయతలంటే. అందుకని అంత వినయంగా, అంత భక్తిగా ప్రతిపాదన చేస్తోంది. అటువంటి పశువుల వెనకాతలు వెడతాం. వెళ్ళింది పోని అనుషంగిక పుణ్యం అని, ఆ వాచిక పుణ్యం అని అనుకోకుండా కొన్ని కొన్ని పుణ్యాలు మన ఖాతాలో పడిపోతుంటాయి. తెలిసో తెలియకో సిద్ధాశ్రమాన్ని తొక్కాడనుకోండి కాలుతోటి, దానికి కూడా భాగవతంలో రహస్యం చెప్పేశారు. ఒక్కొక్క నాడు మనకి తెలియకుండా కొంతమంది మహాపురుషులు ఉన్నటువంటి సిద్ధాశ్రమాన్ని మన కాలుతో తొక్కినంత మాత్రం చేత ఎంతటి ఫలితాన్ని ఇస్తాడోట తెలుసా అండి భగవానుడు? మరుజన్మలో వాడి కొడుకుకి మృత్యువు సంభవించవలసినటువంటి గండ ఉంటుంది. అప్పుడు భగవానుడు ఒకసారి వీడి ఖాతాలోకి చూస్తాడు. ఇంత గండ ఉంది ఇవాళ వీడి కొడుక్కి, వీడికి ఈ గండాన్ని తప్పించచ్చా, తప్పించడానికి వీడు ఏమైనా చేసుకుని ఉన్నాడా, పురాకృత పుణ్య విశేషం అని చూస్తాడు. అంతటి గండాన్ని తప్పించగలిగినటువంటి పుణ్యాలలో సిద్ధాశ్రమాన్ని తొక్కడం ఒకటి. మన కాలుతో చెప్పు లేకుండా మహాసిద్ధులైనటువంటి మహాపురుషులున్న ఆశ్రమాన్ని తొక్కినంత మాత్రం చేత పిల్లలకి గండాలు పోతాయి. అందుకే కృష్ణుణ్ణి తృణావర్తుడంతా పైకి తీసుకెళ్లి కింద పడేశాడు. పడేస్తే కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆడుకుంటుంటే అమ్మయ్య కృష్ణుడు దక్కాడు అనలేదు యశోద. భవిష్యత్తులో ఇది చదివినటువంటి వాళ్ళందరికీ మార్గదర్శకం కావాలని ఒక పెద్ద చిట్టా చెప్పింది. గత జన్మంబులని వినోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అని. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి చేతిలో పెట్టింది వాళ్ళు కేవలం భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు. అటువంటి వాడి చేతిలో పడడమే ప్రయోజనం. అపారమైన పుణ్యం పడిపోతుంది ఖాతాలో. ద్రౌపదీదేవి గంగానదిలో స్నానం చేద్దామని వచ్చింది. మహర్షులు స్నానం చేస్తున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన తరువాత నీటిలో దిగుదామని ఆవిడ ఒడ్డున నించుంది. రాచకాంత మహాసాధ్వి పరమపతివ్రత ద్రౌపది వచ్చిందని ఆ స్నానం చేసి ఋషులందరూ వెళ్ళిపోయారు. ఒక్క ఋషికి స్నానం చేస్తుండగా కౌపీనం నీటిలో జారి కొట్టుకుపోయింది. బయటికి వద్దామంటే మహాపతివ్రత ద్రౌపదీదేవి నిలబడి ఉంది. అలా నిలబడి ఉండగా నీటిలోంచి తాను పురుషుడై దిశములతో బయటికి రావడం అనేటటువంటిది అపచారం, రాకూడదు. అలాగని నీటిలో తాను ఉండిపోతే స్నానానికి వచ్చినటువంటి ద్రౌపదీదేవి అక్కడ వేచి ఉంది. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. పరిపరివే విధములుగా వేదన పొందుతున్నటువంటి మహర్షిని చూసింది ద్రౌపదీదేవి.
ఇంతటి మహాపురుషుడు నేను వచ్చి స్నానానికి నించుంటే అందరూ వెళ్ళిపోయినా ఈయన ఇంకా నిలబడ్డారంటే బహుశः ఈయనకి ఏదో ఇబ్బంది ఏర్పడింది అని గమనించింది. తన చీర చింపి ఆ మూట కట్టి ఆ మహర్షికి కొంచెం దూరంలో పడేసింది. ఆ వాలు ప్రవాహంలో ఆ చీర కొంగు వచ్చింది. ఆ ముక్క కౌపీనంగా పెట్టుకుని ద్రౌపదీదేవికి మనస్సులో కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయారు. అదే ఆవిడ యొక్క మానభంగ ప్రయత్నం జరిగినప్పుడు అనంత వస్త్రరాశి అయి కృష్ణ పరమాత్మ కటాక్షించారు. అందుకని చేసుకున్న వాడికి చేసుకున్నంత. అందుకని ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో అంటుంది. అందుకని పోని మేము ఏమైనా ప్రయత్నపూర్వకంగా పరమ సిద్ధులైనటువంటి వాళ్ళ ఆశ్రమాలు తొక్కుతున్నామా? పోనీ ఏ బదరికారణ్యమో నైమిషారణ్యమో దండకారణ్యమో మహర్షులు తిరిగింది, రామచంద్రమూర్తి తిరిగింది, అటువంటి అరణ్యాల్లో తిరుగుతున్నామా? అది లేదు. ఈ అరణ్యం పల్లేరుకాయలతో నిండిపోయినటువంటి బృందావనం. అటువంటి అరణ్యంలో ముందు పశువులు వెడుతుంటాయి, వెనక మేము వెడుతుంటాం. అలా వెళ్ళేటప్పుడు మాకేమీ శౌచ్యం ఉండదు. మాకు నోటి వెంట సరి అయిన మాటే రాదు. ఆ పశువుల్ని తోలుకుంటూ వెడతాం. పెడితే అవి గడ్డి మేస్తుంటాయి ఎక్కడో. మేస్తుంటే మేమందరం కూర్చుంటాం. కూర్చున్న తర్వాత కాసేపటికి ఆకలేస్తుంది. మేము వెళ్లి స్నానం ఏమీ చెయ్యం. పైగా మేము తెచ్చుకున్న పదార్థం కూడా ఆ రోజు అగ్నిహోత్రం మీద పచనం చేసినటువంటి సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని మేమేం తినం. మేము ముందు రోజు నిలవ ఉంచినటువంటి చల్ది పదార్థంలో అంతక కొన్ని నెలల ముందు నుంచి పెట్టిన ఊరగాయ ముద్దలు కట్టి ఇస్తే దాన్ని కర్రకి తగిలిస్తాం. తగిలించి అన్నాన్ని పట్టుకొస్తాం. అన్నాన్ని అసలు ఒక చోటు నుంచి ఒక చోటుకి పట్టుకెళ్ళకూడదు. భుజించవలసిన ఆహారాన్ని. సరే, అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ క్యారేజీ పట్టుకెళ్ళలేదా అండి, ఇవన్నీ నన్ను అడగండి. అందుకని ఆ కర్రకి ఆ మూట పట్టుకుని అన్నాన్ని చద్దన్నాన్ని పట్టుకెడతాం. పట్టుకెళ్ళి అక్కడెక్కడో మట్టిలో కూర్చుంటాం. ఆకులు తెచ్చుకుంటాం, రాళ్లు తెచ్చుకుంటాం, పెంకులు తెచ్చుకుంటాం, పువ్వులు తెచ్చుకుంటాం, వాటిలో పెట్టుకుంటాం. పెట్టుకుని మాకు ఆచమనం, బ్రహ్మ విద్య, ఏదో భగవంతుడికి నివేదన చేయడం, ఇవన్నీ మాకు తినవు, మాకు తెలియవు. ఆ పశువులు గడ్డి ఎలా తింటుంటాయో మేము కూడా అలా కూర్చుని తింటుంటాం. తినేటప్పుడు ఒక్కొక్కసారి అవతలవాడి ఊరగాయ మాకు నచ్చితే గభాలన ఎగిరివాడి విస్తట్లోకి దూకి కాస్త ఆ ఎంగిలి ఊరగాయ తీసుకుని మేము తినేస్తుంటాం. అందుచేత మాకు ఏమీ తెలియదు, కట్టుబాటు తెలియదు, ఎలా భోజనం చెయ్యాలో తెలియదు, మాకేమీ తెలియదు. ఇదోటి ఉంది మాకు క్వాలిఫికేషన్, వేసుకొని ఖాతాలో ఉందాడు. ఇంతకన్నా దారుణమైన క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఆయన అడిగింది ఏమిటి, ఈవిడ చెప్పింది ఏమిటి అంటే, ఎంత వినయ విధేయతలతో కళ్యాణ గుణపూర్ణుడైన పరమాత్మని చేరడానికి నాకు ఈ అర్హత ఉన్నది అని ఎవరు చెప్పగలరు? అందుకని నాకు ఏ అర్హత లేదు అని చెప్పడానికి ఇది చెప్పింది. చెప్పి, స్వామి మేము అలా ప్రవర్తిస్తుంటాం. మరి అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, పోన్లే, ఇప్పుడు వచ్చిన నష్టమేమిటి? మీరు స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. గోపాల బాలురు గోపకాంతలు ఏం చెయ్యాలి? పశువుల్ని తీసుకెళ్లి అరణ్యాల్లో మేపాలి. అలా వెడుతున్నారు కదా, చక్కగా పశువుల్ని మేపుతున్నారు. అక్కడ కూర్చుని భోజనాలు చేస్తున్నారు. కంటికి రెప్పలా ఆవుల్ని కాసి వెనక్కి తెస్తున్నారు. అంటే మీ స్వధర్మాచరణము గొప్ప కర్మ యజ్ఞం కింద, కర్మ యోగం కింద మీరు చేస్తున్నారు కదా. అందుకని మీకు ఇటువంటి గొప్ప విశేషం ఒకటి మీ దగ్గర ఉంది అని నేను లెక్కలో వేసుకుంటానన్నారు. అంటే నాకోటి ఉన్నది అంటే మళ్ళీ అది పుణ్యమో పాపమో అయి బంధహేతు అవుతుంది. అందుకని వాళ్ళన్నారు, అది ఎప్పుడు కర్మయోగం అవుతుంది, అది ఎప్పుడు ధర్మం అవుతుంది? అసలు అదో ధర్మం అంతే తెలిస్తేను. అది ధర్మం అండి, నా వృత్తి నేను ధర్మంగా చేసుకోవడం కూడా ధర్మపాలనమే అని తెలుసుకుని చేస్తే అప్పుడు ధర్మాన్ని ఉపాసన చేసినట్టు, అప్పుడు నా కర్మని నేను ఉపాసన చేసినట్టు, నేను కర్మయోగం చేసినట్టు. ఇవన్నీ మాకేం తెలుసు? మాకేం తెలియవు. మేము ఆ పశువుల వెంట వెడతాం అంతే, వెళ్ళి అక్కడ తింటాం వస్తాం. తెలియని వాళ్ళకి ఉపాసన చేసినట్టు కర్మయోగం చేసినట్టు ఎలా వేసుకుంటావు? అందుకని కుదరదు, మాకేం ఇటువంటి ఉపాసనలు తెలియవన్నారు. మరి మీకున్న పుణ్యం ఏమిటి? ఏదో ఒకటి చూపించాలి కదా, ఇంత చూపించండి. దూర్జట్ అంటాడు, శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఏదో ఇంత పుణ్యం చూపించండి, దాన్ని బట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నారు పరమాత్మ. ఆవిడంది, స్వామి ఇంత పుణ్యం చూపించడానికి మేము సంపాదించిన పుణ్యం ఏం లేదు, కానీ తనంత తానుగా వచ్చిన పుణ్యం ఒకటి మా దగ్గర ఉంది. ఏమిటో తెలుసా పుణ్యం? మేమేం సంపాదించుకోలేదు. ఇంత ఏమీ తెలియనటువంటి అజ్ఞానులమైనటువంటి మా గోపాల వంశంలో సజాతీయుడవై నువ్వు పుట్టావే, అదే మాకున్న పుణ్యం. తీసుకెళ్లి ఆయనకే చెప్పింది ఆవిడ. అంటే ఒక్కసారి ఆలోచించుకో, ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడివి,
ఆ వైకుంఠంలో నీ దగ్గర ప్రతినిత్యం కైంకర్యం చేసేటటువంటి నీ స్వరూపాన్ని పొందినటువంటి సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్య మోక్ష స్థితులను పొందినటువంటి మహాభాగవతులైన వారు ముముక్షువులైనటువంటి వారి చేత సేవింపబడవలసినటువంటి వాడివి. శ్రీవైకుంఠం అంటే సామాన్యమైనటువంటి స్థితి కాదు కదా. అంతటి కైంకర్యాల్ని పొందవలసినటువంటి నువ్వు ఇవాళ వచ్చి ఏమీ చేత కానటువంటి మా వంశంలో జన్మించావు. నువ్వు జన్మించడం చేత మా వంశానికి ఒక గొప్పతనం వచ్చింది. అందరూ కీర్తించారు. ఏమని కీర్తించారో తెలుసా? లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతం రాస్తూ ఒక మాట చెప్పారు. మహర్షులారా, తపస్సులు చేస్తారు ఎందుకు? మీకు పరబ్రహ్మాన్ని చూడాలనుందా? నందవ్రజంలో రోటి కట్టేసింది, వెళ్ళి చూసుకోండి అన్నారు. అందుకని మా సిద్ధపుణ్యం, నువ్వు నీ అంత నువ్వుగా ఆవిర్భవించావు గోపవంశంలో. అందుకే పోతన గారు ఒక ఎక్సలెంట్ పద్యం ఒకటి ఇచ్చారు. అందులో ఆయన అంటారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుపాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కటికిని జతకర్మంబులు సంభవించి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ తపములనైన ఎలమి పండని పంట వలవీజనముల వాడపండి, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థము అవయవముల యందు అందముంది అన్నారు. ఎంత అది ఇవాళ ఆవిడ మాకున్న పుణ్యం అంటున్న మాట. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి. అసలు కష్టం అంటే ఏమిటో తెలియనటువంటి పరమాత్మ పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టావు. ఏ కర్మయుని లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే. అసలు ఆయనకి కర్మ ఉంటుందా? లీల అంతే, ఆయనకి కర్మే ఉండదు. ఆయన నా జన్మకర్మచమే దివ్యం అన్నారు ఆయన. నా జన్మ కర్మ రెండు దివ్యములే. మీలా నేను కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి పాంచభౌతికమైన శరీరము నాది కాదని ప్రకటించినటువంటి పరమాత్మ ఇవాళ జాతకర్మ చేయించుకుంటున్నారు గోపాల వంశంలో జన్మించి. అందుకని జాతకర్మంబులు సంభవించి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయనకి తల్లి తండ్రే అన్ని లోకాలకి అన్నింటికన్నా ముందున్నవారు. అటువంటి వారు ఇవాళ ఒక తల్లి యొక్క స్తన్యములోంచి స్రవించిన పాలని తాగడం నేర్చుకుంటున్నారు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి చన్నుల యశోద చనుల పాలు త్రావనిరిగి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది. అసలు బ్రహ్మమునకు వృద్ధి ఏమిటి, క్షయం ఏమిటి? ఎప్పుడు అలాగే ఉంటుంది బ్రహ్మం. అటువంటి రాశీభూతమైనటువంటి కృష్ణ పరబ్రహ్మం తల్లి ఒడిలో పెరుగుతోంది. ఎంత ఆశ్చర్యం! పరిణామశీలమైనటువంటి జగత్తులో సమస్తము నశించిపోతుంటే పరిణామశీలత్వం ఎరుగనటువంటి పరబ్రహ్మం ఇవాళ పరిణామాన్ని పొందుతోంది. ఎంత చిత్రం స్వామి ఇది! పొదివిటిలో వృద్ధి పొందనుంది. ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండి. ఎంత తపస్సు చేసినా ఇదిగో పరబ్రహ్మమని చూపించడానికి అలివి కానటువంటి పరమాత్మ ఇవాళ గోపకాంతల ఇళ్లల్లో తిరుగుతున్నారు, గోపకాంతల ఇళ్లల్లో పెరుగుతున్నారు. ఎంత అదృష్టం స్వామి మాది! పైగా ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముంది. ఎంత చదువు చదివినా, ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు ఎన్ని చదివేసినా ఇదిగో పరమాత్మ అంటే ఇలా ఉంటాడని చెప్పడం ఎవరికి కుదురుతుంది? అసలు బ్రహ్మం గురించి చెప్పడానికి ఎవరు సరిపోతారు? ఆఖరణ అన్నీ చదివి అంత నేర్చుకుని అంత దర్శనం చేసుకున్న కబీర్ దాస్ గారు అన్నారు, ధరణీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయ్ సాత సమందకి మసికరావు హరిగుణ లిఖానజాయ్ అన్నారు. ఈ సమస్త భూమండలాన్ని కాగితంగా చేసేసుకుని అడవులలో ఉన్నటువంటి చెట్లనన్నింటినీ కలంగా చేసి సప్త సముద్రాల్లో ఉన్న జలాల్ని సిరాగా పోసేసి శ్రీ మహావిష్ణువు యొక్క గుణములను రాయడం మొదలు పెడితే సరిపోలేదన్నారు. హరిగుణ లిఖానజాయ్. అటువంటి పరమాత్మ గురించి మీరు ఏమి చదివి చెప్తారు? ఏ చదివి చెప్పడం అనేటటువంటిది కుదరదు. అటువంటి పరమాత్మ ఇవాళ కొన్ని అవయవములగా, ఒక మూర్తిగా కరచరణాదులతో కలిసి మా మధ్యలో తిరుగుతున్నాడు. ఇంకింతకన్నా పుణ్యం ఏమిటి? ఎవరిని దర్శించాలని యోగులు చూస్తున్నారో అటువంటి వాడు మా వంశంలో జన్మించాడు, మా అందరి మధ్యలో తిరుగుతున్నాడు. ఇంతకన్నా పుణ్యం ఉంటుందా ఆయన్ని పొందడానికి? నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము అని నిన్ను పొందాలని అందరూ ప్రయత్నిస్తుంటే నువ్వే వచ్చి మా వంశంలో జన్మించావు. దేనికోసం జన్మించావు? మమ్మల్ని ఉద్ధరించడానికి జన్మించావు. మా అందరితో కలిసి తిరిగావు, మా అందరితో కలిసి ఆడుకున్నావు, మేం చెప్పింది చేశావు, మీ మీద పడ్డాం, నీతో తిరిగాం, నీతో ఆడాం, నీతో కలిసి భోజనం చేశాం. ఇంత చేసిన వాడివి ఇవాళ కొత్తగా మీకేం పుణ్యం ఉందని అడుగుతావేమిటి?
పుణ్యాలకి పుణ్యం ఎంత పుణ్యమో ఉంటే మనుష్య జన్మ, అందులో మళ్ళీ ఎంతో పుణ్యం ఉంటే అసలు భగవంతుడు ఎవరని అడగడం, మళ్ళీ అందులో ఎంతో పుణ్యం ఉంటే ఒక మహాపురుషుడి యొక్క సమాశ్రయణం లభించడం, అటువంటి మహాపురుష సమాశ్రయణం లభిస్తే లోపల భక్తి నిలబడడం, ఇన్ని జరిగిన తరువాత భగవంతుణ్ణి పొందడం. ఇందులో 99 మెట్లెక్కిన తరువాత 100వ మెట్టు మీద కాలు పెడుతుండగా వెనక కాలు జారిపోయి 1వ మెట్టు మీదకి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది భరతుడు లేడండి. ఇంత స్థితిని పొంది నాకు రాజ్యం వద్దు, ఏమీ వద్దని చెప్పి వెళ్ళిపోయి అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటున్న వాడికి స్నానం చేద్దామని వెడితే నిండు గర్భిణి అయినటువంటి జింకని పులి తరువుకొచ్చింది. ఆ జింక ఏటిని దాటపోయి నీళ్లల్లోకి దూకేసింది, రాతిని కొట్టుకుంది, గర్భస్రామమై అందులోంచి పిల్ల బయటికి వచ్చింది, జింక చచ్చిపోయింది. అయ్యయ్యో పాపం లేత జింక అని దాన్ని తెచ్చి ఆశ్రమంలో పెట్టుకున్నాడు. తపస్సు చేస్తుంటే అయ్యో చిన్న జింక పిల్లని తెచ్చాను, దీన్ని ఏ క్రూర మృగాలు వచ్చి తినేస్తాయో అని తపస్సు చేస్తుండేవాడు, దాన్ని చూస్తుండేవాడు. చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి స్థితి వస్తే అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, ఈ జింక ఏమైపోతుందో అని జింక మీద దృష్టి ఉండిపోయింది, జింక అయిపోవలసి వచ్చింది. అందుకని 99 మెట్లెక్కిన వాళ్ళు జారిపోతున్నారు 1వ మెట్టు మీదకి, మళ్ళీ ఇంకొక ఉపాధిలోకి వస్తున్నారు. అలాంటిది మాకు ఏముందని నిన్ను పొందగలమని మేము చెప్పగలం? నువ్వు మమ్మల్ని ఉద్ధరించడానికి కదా ఇంత ఏమీ తెలియనటువంటి వాళ్ళ వంశంలో నువ్వు మహాపుణ్యమై ఆవిర్భవించావు, అందుకని నువ్వే మాకున్న సిద్ధపుణ్యం, నువ్వు తప్ప మాకు వేరు పుణ్యం లేదు, అందుకని నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి అని చెప్పి ఆవిడ అంటుంది, మాకు లోపములున్నాయి, చెప్పవలసి వస్తే నాకు ఇది ఉన్నది అని చెప్పడం కుదరదు, అనేకమైన లోపాలున్నాయి. కానీ నీ దగ్గర ఒక శక్తి ఉంది, నా దగ్గర లోపములు ఉంటే ఆ లోపములను పోడ్చగలిగినటువంటి లోపములు లేనితనం నీ దగ్గర ఉంది. ఎంత చిత్రమైన మాటో చూడండి. నిజంగా ఇది ఎక్కడి మాటో తెలుసా అండి? ఒక్కసారి వెనక్కి వెళ్ళండి భాగవతంలోకి. ఎక్కడిది ఈ కథ? ఈ మాట గోపికావస్త్రాపహరణం. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలనుకున్నారు. అనుకుని కాత్యాయని వ్రతం చేశారు. ఇప్పుడే ఈ హేమంత ఋతువులోనే చేశారు. ఆ యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద ఆ కాత్యాయనీదేవి యొక్క విగ్రహాన్ని పెట్టి కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమా అన్నారు. అమ్మా మా అందరికీ కృష్ణుడు పతిగా కావాలి అంటే ఇంతమంది కలిసి ఒక్క అబ్బాయిని మొగుడిగా అడుగుతారా? అలా ఎవరైనా వ్రతం చేస్తామంటే అమ్మ మీ అందరూ వెళ్ళి మా ఇంట్లో అమ్మాయి, మా పక్కింటి వాళ్ళ అమ్మాయి, 10 అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరి పిల్లలు కలిపి 150 మందికి ఒక్కడే మొగుడుగా కావాలని నోము చేస్తారా? అలా చేశారంటేనే అర్థమైపోతోంది. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆఖరణ పొందబడవలసినటువంటి పతి ఆయన ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ భార్యలే, ఆయన్ని పొందవలసినటువంటి వాళ్ళే. అందుకని కృష్ణ పరమాత్మని పతిగా పొందడం అంటే ఆయనతో కలిసి ఆనందం అనుభవించేటటువంటి బ్రహ్మానంద స్థితి, మోక్ష స్థితిని అడుగుతున్నారు వాళ్ళు. అందుకని వ్రతం మొదలు పెట్టారు. మొదలు పెట్టిన వాళ్ళు యమునా నదిలో స్నానం చేయడానికి వచ్చారు. వచ్చి వస్త్రములన్నీ విడిచిపెట్టి ఆ యమునా నదిలో దిగారు. దిగి స్నానం చేస్తున్నారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ప్రవాహము కలిగినటువంటి జలములలో స్నానము చెయ్యడము దోషం. ఎందుచేతనంటే ప్రతి దానికి ఒక అధిదేవత ఉంటారు. ఆఖరికి ఈ పాదములకు కూడా అధిదేవతలు ఉంటారు. అందుకని పాదం మీద పాదం వేసి రుద్దడం కూడా అంగీకరించలేదు. పాదం మీద పాదం వేసి రుద్దకూడదు. అందుకని పాదాన్ని చేతులతో మాత్రమే రుద్దాలి తప్ప కాలు మీద కాలేసి రుద్దకూడదు. ప్రతి ఇంద్రియానికి ప్రతి శరీరావయవానికి అధిదేవతలు ఉన్నట్లే జలములకు వరుణుడు అధిదేవత అయి ఉంటాడు. అందుకే అన్నింటికన్నా చెలగాటం ఆడకూడని వస్తువు ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి? నీరు. నీటితో చెలగాటం ఆడకూడదు. అందుకే మన వాళ్ళు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు, ఒరే అబ్బాయి నిప్పుతో నీటితో చెలగాటం ఆడకరా అనేవారు. ఎందుచేతనంటే నిప్పు ఉన్నది అని మీరు ఎలా చెప్తారు? నిప్పు ఉన్నది అని గుర్తు ఏమిటంటే దానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి అగ్ని ఉంటుంది, 2 భాష ఉంటుంది, కాంతి ఉంటుంది, వేడి ఉంటుంది. ఈ 2 మన జీవితాన్ని మనం బతకడానికి హేతువులు. అగ్నిహోత్రం లేకపోతే వంకాయే, బియ్యం బియ్యమే. ఆ పచనం చెయ్యగలిగినటువంటిది అగ్నిహోత్రం. అగ్నిహోత్రంలో వేస్తే తప్ప మీకు ఊర్ధ్వలోకాలని పొందడానికి యజ్ఞయాగాది క్రతువులు జరగవు. అగ్నిహోత్రం ఉంటే తప్ప పితృకార్యం చెయ్యలేరు. అగ్నిహోత్రం ఉంటే తప్ప నిత్యాగ్నిహోత్రీకులకి నడవదు. ఏది కావాలన్నా అగ్నిహోత్రం ఉండాలి. అందుకని అగ్నిహోత్రంతో ఎప్పుడూ చెలగాటం కూడదు. అంటే అగ్నిహోత్రాన్ని చిన్న చేసి ప్రవర్తించరు. అందుకే మన సాంప్రదాయంలో
వంట చేస్తే పూర్వకాలంలో ఒక్కసారి ఏం చేసేవారంటే ఆడవాళ్ళు కూడా ఆ పై అన్నాన్ని చేతిలోకి తీసి కొద్దిగా నెయ్యి వేసిలా అని ఆ విడి అన్నాన్ని తీసి దివిషద్వర్గము నీ ముఖంబున సంతృప్తిన్ గాంచు నిన్నీచు గాస్తవముల్ శృతులు జగదాంతర్యామివని హవనీ అగ్ని అని ఆ అన్నపు నేతి ముద్దని తీసుకెళ్లి ఆ అగ్నిహోత్రంలో వేసేవారు. వేస్తే అగ్నిహోత్రుడి యొక్క కృపచేత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పచనం చేసింది తిని అరాయించుకునే శక్తి వస్తుంది. ఇక్కడ కూడా వైశ్వానర రూపంలో అగ్నిహోత్రం ఉంటుంది. అది పచనం చేస్తుంది పదార్థాన్ని, ఆ వేడిలో భస్మం అవుతుంది. అయి పైన కఠినంగా ఉన్నదంతానేమో మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. లోపల సారం అంతా రక్తం అవుతుంది, 7 కింద మారిపోతుంది. అదే చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 కింద మారుతుంది. ఇంకా సారవంతమైంది మనస్సు అవుతుంది. అందుకని ఆహారం తీసుకోవడంలో నియమం అంత జాగ్రత్తగా తీసుకుంటారు. కారణం అది. అందుచేత అటువంటి ఆహార నియమం కలిగినటువంటి వాటిల్లో అగ్నిహోత్రం ఒకటి, జలములు ఒకటి. నీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటిని పరిహసించిన, నీటితో ఆడిన. అందుకే మన వాళ్ళు పూర్వం మీరు ఎప్పుడైనా వినుంటారు, అంత చప్పుడు చేసి చాద నూతిలో వేయకనేవారు. నీటికి అధిదేవతలు ఉంటారు, వాళ్ళని దెబ్బ తగిలేటట్టుగా ప్రవర్తించకూడదు. అందుకే పూర్వం ఏదైనా ప్రవహించే నీటి దగ్గరికి వెళ్ళి బిందితో నీళ్లు తేవలసి వస్తే బిందితో ఇలా కొడితే ఒప్పుకునేవారు కాదు. బింది పెట్టి ఇలా ఇలా ఏదైనా బిందితో తీసుకోకూడనిది ఉంటే తొలగించి బిందితో నీరు పట్టేవారు. జలానికి అధిదేవత ఉంటారు వరుణుడు, ఆయన యొక్క అనుగ్రహం కలగాలి. లేకపోతే అందుకే ఇంకో ఊరిడితే నాకు సాంబార్ పడలేదండి అనరు, నాకు నీళ్లు పడలేదండి అంటారు. ఆ నీరు ఇక్కడ పచనం చేయిస్తుంది. పైగా ఒకడు స్పృహ తప్పిపోతే, అన్నం లేక స్పృహ తప్పిపోయిన వాడికి అన్నం చల్లరు, నీళ్లు చల్లుతారు. ప్రాణాలు నిలబెట్టేది, స్పృహలోకి తెచ్చేది నీరు. ఆ జలం తారకం, పోషకం. అటువంటి నీటిలోకి దిగి స్నానం చేసేటప్పుడు దిగంబరంగా దిగి స్నానం చెయ్యకూడదు. అది ఆ జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారంతో ప్రవర్తించినట్టు. అలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. దేవతలకి ఆగ్రహం కలిగితే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే, ఇక్కడేమో భక్తి ఉంది వాళ్ళ గుండెల్లో. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోపసుతందేవి పతిమ్మే కురుతే నమ అంటున్నారు. కృష్ణుడికి ఆడపిల్లల్ని బట్టలు ఎత్తుకుపోయి వాళ్ళు నగ్నంగా నిలబడితే చూడాలి అన్నదే కృష్ణ పరమాత్మ యొక్క తలంపైతే, ఇన్ని కోట్ల మంది ఆడవాళ్ళని సృష్టించినటువంటి పరమాత్మ సర్వాంతర్యామి బాత్రూముల్లోనూ ఉన్నాడు, లెట్రిన్లలోనూ ఉన్నాడు. ఆయన దానికి బట్టలు ఎత్తుకుపోవలసినంత దౌర్భాగ్యం ఆయనకేం లేదు, ఆయన ఎక్కడైనా చూడగలడు. అలా అనుకోవడం మన భావదారిద్ర్యం. అందుకు కాదు కృష్ణుడు బట్టలు ఎత్తుకుపోయింది, అంత నీచమైన రౌడీజం ఉన్నవాడు గాడైన. అది అర్థం చేసుకోలేకపోతే అది మన భావదారిద్ర్యాన్ని సూచిస్తుందంటే మహానుభావుడు ఉద్ధరించాడు మనని. అలా చేస్తున్నారు. అయ్యో పాపం వీళ్ళకున్న ఈ లోపాన్ని తీయాలి, లేకపోతే వీళ్ళకి వ్రతం పూర్తవదు అని ఆ బట్టలు తీసి ఆ పైన ఉన్నటువంటి కడిమి చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళందరూ అడిగారు, మావలువలు నీవేటికి ఆగడమున తీసుకొంటి నీవల్పుడవే, నీవెరుగనిదేమున్నది వీరందరిలోన నీవు ధర్మ నిరతుడవు కదే అన్నారు. నువ్వింత ధర్మం తెలుసున్నవాడివి, ఇన్ని తెలుసున్నవాడివి కృష్ణ, మా బట్టలు నువ్వు ఎందుకు ఎత్తుకుపోయి కడివి చెట్టు మీద కూర్చున్నావు అని అడిగారు. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, మీరు ఎవ్వరికని మోహించిరి, ఎవ్వడు మీ మానసమ్ములెల్ల హరించన్, ఎవ్వటిలే మీకు కూరిమి, ఎవ్వనిపై తెలుపరాదే ఏనన్యుడని. ఎంత చిత్రమైన మాట అడిగారో చూడండి. ఆయన ఎవరు మీ మనస్సుల్ని దోచుకున్నారు, ఎవరిని పతిగా చేసుకుందాం అనుకుంటున్నారు, ఎందుకు ఈ నోము చేస్తున్నారు? నేను అన్యుణ్ణి కానుగా, మీలో ఉన్నవాణ్ణేగా, మీరు చేస్తున్నది నన్ను పొందాలనేగా, నేను పరాయివాణ్ణి కాదుగా, నాకన్నా భిన్నంగా అసలు ఇక్కడ ఏం లేదుగా ప్రపంచంలో. నిజం చెప్పండి, ఎందుకు చేశారు మీరు ఈ నోమని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, నిన్ను పతిగా పొందాలని చేస్తున్నాం. ఆయన అన్నాడు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ వహించి మీరు నడచెదరేనిన్ మీయంబ రంబులిచ్చెద తోయంబుల వెడలి 2 తొయ్యలలారా. నిజంగా మీరు నా భార్యలే అవ్వాలనుకుంటే భార్యకి ఉండేటటువంటి లక్షణాల్లో దాసీ లక్షణం ఒకటి చెప్తారు. దాసీ లక్షణం అంటే కించపరచాలని చెప్పలేదు ఆ మాట. కార్యేషు దాసీ కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి స్నేహేచ మాత శైనేతురంభ షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని. ఆ భార్య అలా ఉండకపోతే భర్త అటువంటి తాదాత్మ్యత పొందడు. అందుకని భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి లక్షణం అటువంటిది. అందుకని దాసి అంటే ఇంటికి పని మనిషి వస్తుంది, అంట్లు తోముతుంది, ఇల్లు ఊడుస్తుంది. ఇల్లు ఊడిచి అబ్బాయి ఈ గదులు ఎంత నీట్ గా ఉన్నాయో, అమ్మాయి ఎవరైనా వచ్చినా అమ్మాయిగా ఇప్పుడు ఏం పర్వాలేదు, ఇంకా హాల్ నీట్ గా ఉంది అని ఆవిడికి ఏమైనా భావన ఉంటుందే?
అప్పుడు ఎవరైనా వస్తే ఈ ఇల్లు చాలా బాగుంది అనుకుంటారు, నాకు మంచి పేరు వస్తుంది అని అనుకోదు. ఇల్లు చాలా బాగా తుడిపించుకున్నారు, ఎంత నీట్ గా ఉంటుందో కోటేశ్వరారు ఇల్లు, ఈశ్వరి గారు చాలా బాగా పెట్టుకుంటుంది ఇల్లు అంటారు. ఈశ్వరమ్మ ఇల్లు ఉడిచింది, పని మనిషి ఉడిచింది. అయితే పని మనిషి ఊడిచింది ఎవరి ప్రయోజకత్వానికి? తన యజమానురాలి యొక్క కీర్తి కోసం చేస్తుంది. అలా భార్య తాను చేసే పని తన భర్త యొక్క వైభవానికి చేస్తుంది. మీరు నేను భర్తను అనుకుంటే, నేను విశ్వమునకు పతిని అని మీరు అనుకుంటే, మీరు చేసేటటువంటి పనులు నిజంగా నన్ను పొందడానికి యోగ్యమైనటువంటి పని అయి ఉండాలి. అంతేకాని నన్ను పొందడానికి అది ప్రతిబంధకం కాకూడదు. మన ఇద్దరికి మధ్య కీర్తి ప్రతిష్టల్ని పెంచేదై ఉండాలి. కానీ మీరు అలా ప్రవర్తించడం లేదే. మీరు వరుణుడికి అపచారం జరిగేటట్టుగా స్నానం చేస్తున్నారే అని స్వామి ఎంత గొప్ప మాట చెప్పారంటే, శృంగారవతులార సిగ్గేల మిమికూడి చిన్ననాటన గోలె పెరిగినాడ, ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నేను చూడని మర్మమేది కలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు తల్చక నీట చొత్తురే మీరు నీతి చప్పి, కాచాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారిందు కలరు, వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అన్నాడు. నిజంగా మీరందరూ కాత్యాయనీదేవి నోము చేశారా కృష్ణుణ్ణి పతిగా పొందాలని? నిజంగా మీరు ఇలాంటి నోము చేసి చిట్ట చివర మేము కాత్యాయనీదేవి వ్రతం చేశాం కానీ మాకు ఫలితం అమ్మవారు ఇవ్వలేదని ఆవిడ మీద నెపం పెట్టడానికే? నిజంగా మీరు అటువంటి వ్రతం చేసిన వాళ్ళైతే దిగంబరంగా నీళ్లలో దిగచ్చా? మీరు చేసినటువంటి అపరాధానికి ఒక్క ప్రాయశ్చిత్తం. ఏం చేస్తారు? చేతులెత్తి నమస్కారం చేయండి. నన్ను భర్తగా పొందాలనుకుంటున్నారు కదా, అందుకని భర్త దగ్గర మీకు ఉండేటటువంటి అరమరికే ఉంటుంది. అందుకని చేతులెత్తి నమస్కారం చేయండి, మీ వలువలు మీకు ఇచ్చేస్తాను, వ్రత ఫలంబు ఇచ్చేస్తాను, మీకు వ్రతం దేనికోసం చేశారో ఆ ఫలితం ఇస్తాను మీకు అన్నారు స్వామి. అంటూ ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. మీకు చేతులెత్తి నమస్కరించడానికి ఏమిటి బెంగ? మేము ఆడవాళ్ళం, చేతులెత్తి బయటకు వచ్చి నమస్కరిస్తే మా శరీరంలో ఉండేటటువంటి అవయవములను నువ్వు చూస్తావు, అదే కదా మీకు బెంగ. శృంగారవతులార సిగ్గేల మిమికూడి చిన్ననాటనే గోలె పెరిగినాడా, ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడా నేను చూడని మర్మమేది కలదు. అసలు మీలో నేనున్న బట్టి మీరు బాల్యాన్ని పొందారు, యవ్వనాన్ని పొందారు, కౌమారాన్ని పొందారు, వార్ధక్యాన్ని పొందుతున్నారు, ఇన్ని పొందుతున్నారు. నేనే మీలో లేకపోతే అసలు మీ శరీరం పెరగడం అన్నది ఎలా సంభవిస్తుంది? ఇది తెలుసుకోకుండా జగద్భక్తని పొందడానికి, ఆయనతో కలిసి మోక్షం పొందడానికి మళ్ళీ శరీరం మీద మీకు భ్రాంతే. చేతులెత్తి నమస్కారం చేయండి అన్నారు అని లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనపడి ననుగొల్వ చింతించినారు, నా చేతను సకలంబు మీకు దయచేయబడును, కామితార్థంబులు కలివి చెప్పగనేల నన్ను కొల్వ ముక్తికి నడువవచ్చు, కడమ కూడగా కాత్యాయనీదేవి నోయంగా ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక, ఇంతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు అన్నారు. బయటికొచ్చి వాళ్ళు ఒక్కసారి నమస్కారం చేశారు, వెంటనే ఆ వస్త్రాలు తీసి వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళన్నారట, అమ్మయ్యా మేము దేనికోసం తపస్సు చేశామో ఆ వ్రతం మాకు సిద్ధించింది అని కృష్ణ పరమాత్మ పాదాల్ని తలుచుకుంటూ వెళ్ళిపోయారట. ఇందులో హేయమైంది ఎక్కడుంది నాకు చూపించండి. మోక్షాన్ని పొందాలనుకుంటున్నటువంటి వాడు, భగవంతుణ్ణి చేరాలనుకుంటున్నవాడు వదలవలసినటువంటిది మొట్టమొదటిది దేహాత్మాభిమానం. శరీరము మీద భ్రాంతి విడిచిపెట్టాలి. ఇది శాశ్వతము కాదనేటటువంటి సత్యాన్ని గుర్తెరగాలి. అయితే ఇది శాశ్వతము కాదు అని నాకు తెలిసిపోయిందండి, అందుకని దీన్ని వదిలేస్తున్నానంటే కుదరదు. ఇదే రమణులు చాలా తార్కికంగా మాట్లాడతారు. విస్తరాకు కుట్టుకున్నావు, దేనికి కుట్టుకున్నావు? భోజనం చేయడానికి. విస్తరాకు ప్రయోజనం ఏమిటి? ఏమంటే విస్తరాకును ఏం చేస్తారంటే ఆఖరణ అంటే పెంట కుప్ప మీద విసిరేస్తారు. అయితే విస్తరాకులు తీసుకొచ్చి పెంట కుప్ప మీద విసిరేసి అయిపోయిందండి ప్రయోజనం అంటే అయిపోతుందా? బాదమాకులు తేవాలి, చీపురు పుల్లలు తేవాలి, సన్నగా చీల్చాలి, విస్తరి కుట్టాలి, అతిథుల్ని పిలవాలి, విస్తరి వెయ్యాలి, నీళ్లు జల్లాలి, భోజనం పెట్టాలి, వాళ్ళు తినాలి, అప్పుడు ఆ విస్తరాకుని మడవాలి, తీసుకెళ్లి పెంట పోగు మీదకి విసిరేయాలి. అప్పుడు విస్తరాకు ప్రయోజనం పూర్తయినట్టు. విస్తరాకు చేరవలసింది పెంటపోగు కదండి అని చెప్పేసి అసలు విస్తరాకులో భోజనం పెట్టకుండా పెంటపోగు మీద విసిరేసి అయ్యా చిట్ట చివరి ఫలితం మీకు ఇచ్చేసాం, మీ అందరూ వెళ్ళిపోవచ్చు మంచినీళ్ళు తాగంటే వీడసాధ్యం కూడా ఎందుకు పిలిచారని మరోసారి వెళ్ళరు వాడింటికి. అందుకని అది ప్రయోజనం అని మాట్లాడడానికి వీల్లేదు. అలా ఈ శరీరం కాదు అని తెలుసుకోవడానికి ఇందులో ఉండాలి తప్ప ఇది కాదండి శాశ్వతం
అని తెలిసిపోయిందండి, మీరు చెప్పారు కదండి, అందుకని ఇంక శరీరం ఎందుకండి నన్ను కనపడ్డప్పలల్లా అడగకూడదు. అంటే ఒరే నిన్ను రక్షించుకోవడానికి ఈ మాటలు అంటున్నావా అనకండి. ఇది ఋతుమంతం అన్నారు అందుకని. ఇందులో ఉండి ఇది కాదని తెలుసుకుంటూ ఉండాలి. లోపల ఉన్నది నేను అని తెలుసుకోగలగాలి. ఆ ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. అది దానికి ఇది పనికొస్తుంది. అందుకని అలా మీకు వ్రత ఫలాన్ని ఇచ్చేశాను అని వాళ్ళంటే, ఆ కృష్ణ పరమాత్మ చెప్తే వాళ్ళందరూ ఎంత ప్రీతి పొందారంటేట, పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారంటే అక్కడ అన్నారు, వ్రతముల్ చేయుచు నొక్కమారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నీడు వ్రతభంగంబంచు చింతించి తత్ పాదాద్భుజములన్ పాల తటన్యస్త కరాబ్జలై సరస లీలన్ మృక్కిరట్లందరున్నన్నారు. వ్రతముల్ చేయుచు ఒక్కమారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. మనం వ్రతం చేస్తుంటాం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నామండి అంటాం. నేను ఇలా అన్నాను అని మీరు అనుకోవద్దు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ నిజంగా వ్రతానికి కట్టుపడుతున్నామా? వ్రతం అంటే బాహ్యంలో మీరు అక్కడ పెట్టే ఆకులు, అందులో పెట్టే తమలపాకులు, అందులో పెట్టేటటువంటి వక్కలు కాదు కదా. మీరు అందులోకి నవగ్రహాల్ని ఆవాహన చేస్తున్నారు. ఇంద్రమావాహయామి, కుబేరమావాహయామి, యమం ఆవాహయామి, నైరుతిమావాహయామి అని సమస్త దిక్పాలకుల్ని ఆవాహన చేస్తున్నారు. ఆవాహన చేసేటప్పుడు అక్కడ ఆకు పెట్టి, ఆకులో వక్క పెట్టి, డబ్బు పెట్టి, ఆ బియ్యంలోకి, ఆ మండపంలోకి ఇంతమందిని ఆరాధన చేస్తున్నారు. చేసేటప్పుడు ఇక్కడికి సాక్షాత్తుగా కుబేరుడు వస్తున్నాడు మీ ఇంటికి. వచ్చి అక్కడ కూర్చుని మీరు మధ్యలో పూర్ణ కలశం పెట్టి అందులోకి సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసి చుట్టూ సమస్త దిక్పాలకుల్ని నించోపెడుతుంటే కుబేరుణ్ణి మంత్రంతో ఆవాహన చేస్తే ఆయన వాయువులోంచి వస్తారు, వచ్చి అక్కడ కూర్చుంటారు. కంటికి కనపడరు, అక్కడికి వస్తారు. ఆ శబ్దము యొక్క శక్తి చేత శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి అని పేరు. శబ్దానికి అలా అధికారం ఉంది, తీసుకొస్తుంది. ఆ మంత్రాన్ని సుస్వరంగా పలికితే వచ్చి కూర్చుంటారు. కానీ మీరు ఇక్కడ కుబేరుణ్ణే చూస్తున్నది, దీని మీద ఉంటుందా దృష్టి? అమ్మో ఆయన వచ్చారండి, ఎంత అదృష్టం, ఆయన వస్తారనుకోలేదు, ఆయన వచ్చారని గబగబా రే ఆయనకి ఉప్మా కాఫీ పెట్టించరా అంటుంటాడు. ఇక్కడ పురోహితుడు చెప్పే మంత్రాలు నడిచిపోతుంటాయి, ఆవిడ అందించేస్తుంటుంది. ఆవిడ కూడా జాకెట్ బొక్క లోపల ఉన్న ఆవిడ వెళ్ళిపోతున్నారు, జాకెట్ బట్ట పెట్టేసేయండి అంటుంటుంది. ఆయన అందిస్తుంటాడు, ఇక్కడ పెట్టేస్తుంటుంది. ఎక్కడ జరుగుతోంది క్రతువు కరెక్ట్ గా? ఆయన అడిగింది ఈ తామలపాకు, ఈ వక్క మీరు ఇచ్చే 5 పైసలా, దీనికోసం ఆయన వస్తున్నది. కుబేరుడు వచ్చేది మీరిచ్చే ఓ తామలపాకు, ఓ వక్క, ఓ 5 పైసల కోసం వస్తాడండి. చిట్ట చివర మీరేమో ఆ కొసలెత్తి దానం చేస్తున్నాం అంటారు. ఎవరు పెట్టమన్నారు? అష్టలక్ష్మి వెండి చెంబు తీసుకొచ్చి అక్కడ పెడతారు, అందరు వస్తారని. వెండి చెంబు మినహా ఆ మంటప దానం అనే సంకల్పం ఉందా? మంటపం దానం చేసేసామని ఇలా కొసలెత్తేసి దానం చేసేస్తారు. పాపం పురోహితుడు సర్దుకునే వేళకి ఇలా సంచి తీగానే, అయ్యా గురుగారు ఆ చెంబు అక్కడ పెట్టేసి బియ్యం మీరు తీసేసుకోండి అంటారు. మంటపదానం చేసి చెంబు మీరు ఇంట్లో పెట్టుకుంటే, మంటపంలో చెంబెట్టి మంటపదానం చేసి చెంబు మీరు ఇంట్లో పెట్టుకుంటే వ్రతానికి పూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని లోపాలు ఉన్నాక అయ్యో పాపం వీళ్ళకి శాస్త్ర మర్యాద తెలియదు, ఆ మంత్ర మర్యాద తెలియదు, క్రతువు మర్యాద తెలియదు, అయినా ఏదో చెయ్యాలని చేసేస్తున్నారు, దీన్ని ఎలాగోలా పూర్తి చేసేద్దాం అనుకుంటాట స్వామి. అనుకుని ఒక్క మాట చెప్పండి రా అంటట ఆయన. ఏమిటంటే నువ్వు ఇన్ని చెయ్యలేవు, కానీ ఆ చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్కసారి స్వామి వీర వెంకట సత్యనారాయణ నీ పాదములకు నమస్కారం అయ్యా అని మనస్ఫూర్తిగా ఇలా నమస్కారం చేయమంటట. అది తప్ప అంతా చేస్తాం మనం. అందుకని వ్రతముల్ చేయుచు ఒక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. ఒక్కసారి ఆయనకి నమస్కారం చేస్తే ఇన్ని లోపాలున్నా లోపాలని తీసేసి పరిపూర్ణం చేసి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ ఆయన. అందుకని ఇవాళ గోపికలు అంటున్నారు, నీ దగ్గర తత్వం ఉంది కదా, మా దగ్గరే ఉంటాయి లోపాలుంటాయి, నీ దగ్గరే ఉంటుంది. ఆ లోపాలని పూర్తి చేయగలిగినటువంటి గుణం ఉంది. అందుకని మా దగ్గర చెప్పమంటే మేము ఏం చెప్తాం? మాకున్న లోపాలు ఒక్కటే మేము చెప్తాం. ఎందుకని మాకు ఇంతకన్నా మా దగ్గర ఏం లేవు. ఉందని నీ దగ్గరికి వచ్చి చెప్పడానికి ఏముందని మేము చెప్పాం. నిజంగా కూడా మీరు పరమాత్మని నిజంగా కంగారు పడ్డారండి. తెలుసున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పరమాత్మ గురించి కొంచెం ఒక స్థితికి వెళ్ళాం అన్న వాళ్ళకి కాలు తీసి కాలేయడానికి భయపడ్డారు. అసలు పూజ చేయడానికి వచ్చారు అన్నమాచార్యులు వారు. పూజ చేయడానికి వచ్చి ఆయన అన్నారు, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోట నిచ్చలును సమర్పయామి అన్నారు. ఏమిటయా నీకు 16 ఉపచారాలు చేసి పూజ చేయనా? ఎక్కడ నేను పూజ చేయనయా? అనంతంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని ఆవాహన చేయనా? ఇక్కడ లేడండి అక్కడ ఉన్నాడండి అంటే స్వామి రావయ్యా స్వాగతం అంటాం.
ఇక్కడే ఉన్నవాడిని, అంతటా ఉన్నవాడిని మళ్ళీ మా గదిలోకి పిలిచి ఈ ఈ చిన్న పీట మీద కూర్చోమంటే ఎలా కూర్చుంటావు? ఆవాహన చెయ్యడం కుదరదు. నువ్వు అంతటా ఉన్నావని నాకు తెలిసిపోయింది. అది తెలిసిపోయింది కాబట్టి ఆవాహన చెయ్యలేను. కాబట్టి షోడశోపచారాల్లో ఒకటి చేయలేను స్వామి, ఏమనుకోకు. సూర్యచంద్రులు ఇద్దరూ నీకు నేత్రాలా? అలాంటి వాడి దగ్గరికి తీసుకొచ్చి ఓ దీపం ఒకటి ఇంత ఒత్తోటెట్నా? ఎందుకది? సూర్యచంద్రులు నేత్రాలుగా పెట్టుకున్నవాడు నిజంగా వచ్చి కుర్చీలో కూర్చుంటే మళ్ళీ ఆయన దగ్గర ఒత్తిడితే అది ఎలా ఉంటుంది? అందుకని నేను దీపం పెట్టలేను, ఏమనుకోకు. నీ పాదంలోంచి గంగాదేవి పుట్టిందా? ఆయనకి పట్టుకెళ్లి చేతులు కడుక్కోవడానికి మళ్ళీ నీళ్లు ఇవ్వనా? ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను. అందుకని షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి. ఎలా చేస్తానయ్యా పూజ అన్నారు పెద్దలు. నిజంగా అసలు పరమాత్మ యొక్క వైభవం తెలిస్తే అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకసలు నేను చెయ్యగలిగింది ఏముందిరా పరమాత్మకి? ఈనాళ్ళు నాది నాదన్న ఈ మనస్సు ఒక్కటే ఆయన పాదాల దగ్గర పెడతానన్నారు. అందుకని ఇవాళ తల్లి అంటోంది, స్వామి మా దగ్గర ఏముంది? లోపాలున్నాయి. నీ దగ్గరే ఉంది. ఈ లోపాలని పూరించగలిగినటువంటి లోపములు లేనితనం నీ దగ్గరుంది. చాలదా మాకు? అందుకని ఇటువంటి వాడివి. పైగా మీకు మాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? నువ్వు గోవిందా స్వామి అని ఎంత చమత్కారమైన మాట మాట్లాడిందంటే, మన ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం తెంపుకుంటామంటే తెంపుకునేది కాదు అంది. అదేమిటి అంతంత మాటలంటున్నారు? ఏదో మీ వంశంలో పుట్టాను కదా అందుకని చెప్పేసి నేనే మీకు సిద్ధపుణ్యం అంటున్నారు, కాబట్టి పరిచయమంటున్నారు, మార్గశీర్ష స్నానం చేయించేయమంటున్నారు. అది ఎలా కుదురుతుందని నువ్వేమన్నా? అలా కుదరదు, నేను వేరమ్మా, ఏదో పుట్టానన్నంత మాత్రం చేత మీ వాడిని అయిపోయాను అనుకుంటున్నావేమో అని వాదిస్తావేమో. అలా కుదరదు. తెంపుకుందామంటే ఈ సంబంధం తెగిపోయేది కాదు. పుట్టాడు కొడుకు, అక్షరశూన్యుడు, వాడికి అక్షరం ముక్క రాలేదు. తండ్రి గారు పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, క్యాబినెట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసి రిటైర్ అవుతున్నాడు. అయితే మాత్రం కొడుకు అక్షరం ముక్క రాలేదు. కిళ్ళి కొట్టి పెట్టించుకున్నాడు పాపం. అయితే కొడుకు వస్తే వీడు నా కొడుకు కాడండి అని చెప్పగలడా? వీడు నా తండ్రి కాడండి అని కొడుకు చెప్తాడా? చెప్పడే. ఎందుకని? ఆ కొడుకుగా పుట్టడం ఇక తెంపుకోలేని సంబంధం. ఒకసారి పుట్టాడు కొడుకుగా, వాడు ఎటువంటి వాడైనా ఇంకా కొడుకు అంతే. ఆ సంబంధం తెంపేసుకుంటానంటే తెగుతుందా? తెగేది కాదు. అలా నువ్వు సారి పుట్టేసావు మా గోపవంశంలో, అదే మాకు సిద్ధపుణ్యం. అందుకని ఇంకా నువ్వు తెంపుకుంటానంటే అదేం తెగదు స్వామి. పైగా అన్నింటినీ మించి నీకు మాకు బంధుత్వం ఉంటుంది. మనం మేనత్త మేనమామ పిల్లలం, మర్చిపోతున్నావేమో. అందుకని మాకు చొరవ ఉంది. మేనత్త మేనమా వాళ్ళు ఏంట్రా అలా మాట్లాడుకుంటున్నారు అంటే, వాళ్ళు మేనత్త మేనమామ పిల్లలు లేరా అంటారు. చాలా తొందరగా పరాచికం ఆడుకుంటారు. అందుకని స్వామి మేము నిన్ను నిలదీసి స్వతంత్రంగా అడగగలం ఇవాళ. నువ్వు మేము మేనత్త మేనమామ పిల్లలం. అందుకని ఎక్కడికి పోతాయి ఈ సంబంధాలన్నీ? అందుకని నువ్వు మాకు ఇటువంటి స్థితిని మేము అడిగినటువంటి కోర్కెల్ని తీర్చవలసిందే. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? తెంపుకుంటే పోయేది కాదు ఈ సంబంధం. తెంపుకుంటే పోయేది, ఉండమన్నా ఉండబోయేది ఉపాధి. ఎప్పుడూ ఉండేది లోపల పరమాత్మ. వీడు ఈ ఉపాధితో చెయ్యవలసింది చెయ్యలేదు కాబట్టి వీడు మళ్ళీ ఇంకో ఉపాధిని పొందాలి. ఓ బొద్దింకో, ఓ వానపామో, ఓ చిలకో, ఓ ఎలకో, ఓ నల్లో, ఓ పిల్లో, ఓ పందో ఏదో అయి పుట్టాలి. అది కూడా పాంచభౌతికమైన శరీరమే. పరమేశ్వరుడు మనుష్యుల శరీరాల్లో మాత్రమే నేను ప్రవేశిస్తాను, బొద్దింకలంటే చాలా అసహ్యం నాకు, నేను బొద్దింకల్లోకి రాను అన్నాడు అనుకోండి. ఇంకా బొద్దింకకి చలనం ఉంటుందా? బొద్దింకగా వచ్చినా ఆయన తోడిదే సంబంధం. పిల్లిగా వచ్చినా ఆయనే లోపలుంటాడు. ఎలకగా వచ్చినా ఆయనే లోపలుంటాడు. ఏదిగా వచ్చినా ఆయన లోపల ఉంటేనే నడుస్తుంది, లేకపోతే నడవదు. అందుకని తెంపుకుంటామంటే తెగేదా సంబంధం? ఎన్ని రకాలుగా చూసినా నీతోడిదే మా సంబంధం. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. అందుకని నువ్వు భర్తవి, నువ్వు లోపల ఆత్మవి, నేను శరీరాన్ని. నువ్వు భర్త, నేను భార్య. నువ్వు కాపాడతావు కాబట్టి తండ్రివి, నన్ను కన్నవాడివి కాబట్టి తల్లివి, నాకు జ్ఞానం ఇచ్చిన వాడివి కాబట్టి గురువువి, నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చిన వాడివి కాబట్టి ధనదాతవి. అసలు నీకు నాకు సంబంధం లేనటువంటిది ఏముంది చెప్పు? అన్ని సంబంధాలు మాకు నీతోనే ఉన్నాయి. అలాంటప్పుడు తెంపుకు పోదామంటే ఎలా కుదురుతుంది? తెంపుకు పోలేకే కదా నువ్వు గోవిందనామాన్ని ప్రత్యేకం తెచ్చుకున్నావు. మేమెక్కడో ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు, నీకేం నువ్వు ఊరుకోకూడదా? ఆనాడు మేమందరం వచ్చి ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ ఈశనుల ఘోషములను, ఈ జలధారలు నీయాన మున్నిరుగం కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అంటే మా కోసం కొండెత్తి పట్టుకోవాలా? 7 రోజులు మమ్మల్ని అందరినీ రక్షించుకోవాలా?
లేకపోతే ఆనాడు పోయి ఉండేవాళ్ళం కాదు. రక్షించుకున్నది ఎందుకు, ఇవాళ విడిచిపెట్టడానికా? మరి గోవిందనామం ఎందుకు సంపాదించుకున్నావు? అందుకు నిన్ను గోవిందా అని పిలుస్తున్నావు. నువ్వు మా స్వామివి, నువ్వు మా భర్తవి, నువ్వు మా తండ్రివి, నువ్వు మా తల్లివి, నువ్వు మాకు ధారకుడివి, నువ్వు మాకు పోషకుడివి. అటువంటి వాడివి ఇవాళ నీకు మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? నువ్వు కాకపోతే మాకు ఎవరిస్తారందుకు నువ్వే ఇవ్వాలి పరా. ఎంత నిలదీసి అడుగుతోందో చూడండి అమ్మవారి వాళ్ళ. అందుకని మీకేముందని అడుగుతాయేంటి, అసలు మాకేమీ లేదు చెప్పడానికి, నువ్వు ఉన్నావు అంతే మాకు. ఇదే మొదటి నుంచి ఆవిడ పాట. నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము, ఇంతకన్నా మా దగ్గర వేరొక అర్హత లేదు, అందుకని నువ్వు ఇవ్వవలసిందే. నిజంగా కూడా అలా అడిగిన వాళ్ళకి ఎవరెవరు ఏమిటేమిటి ఎలా అడిగారో అవన్నీ గుర్తు పెట్టుకుని ఇచ్చేశాడు తెలుసా అండి పరమాత్మ. మనం ఇంట్లో పెళ్లి అవుతుంటుంది, అమ్మాయి పెళ్లి కుదరగానే భార్య భర్త కలిసి కూర్చుని మొట్టమొదట చేసే పని ఏమిటంటే చుట్టాలని ఎవరెవరిని పిలవాలో పెద్ద లిస్ట్ ఒకటి రాసుకుంటారు. రాసుకుని ఇందులో పాపం మనం పెళ్లికి వెళ్ళినప్పుడల్లా 500 రూపాయలకి తక్కువ కాకుండా పట్టు చీర, వాళ్ళ ఇంట్లో 6 అమ్మాయిల పెళ్లిళ్ళకి పట్టు చీరలే పెట్టారండి, వాళ్ళకి కాటన్ చీర పెడితే బాగుండదు అంటుంది పెళ్ళం. అంటే వాళ్ళకి 500 + 300 ఆ రేంజ్ బట్టలు కొనాలని వేసుకుంటారు. ఇలా ఎవరెవరికి ఏం పెట్టాలో ముందే రాసుకుని వాళ్ళకి మరిచిపోకుండా వాళ్ళు వచ్చినప్పుడు పెట్ల మీద పేర్లు కూడా రాసుకుంటారు. అనురాధ గారు, గోపి గారు అని రాసుకుని వాళ్ళకి ఆ బట్టలు పెట్టినట్టు పరమాత్మ కూడా ఎవరెవరు తనని ఏమేమి అడిగారో ఆ సంబంధంతో వాళ్ళకి అవి ఇచ్చేశాడు. మీరు కావాలంటే ఒక్కసారి భాగవతం వెనక్కి వెళ్ళి చూడండి. పోతన గారు భాగవతం మొదలు పెడుతూ అన్నారు, శ్రీకైవల్య పదంబు కోరుటకు నైతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ లోక రక్షైకారంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్నన్నారు. నేను ఎందుకు రాస్తున్నాను ఈ భాగవతం అంటే కేవలం శ్రీ కైవల్యం కోసం చెప్తున్నానన్నారు. అంటే ఆయనకి ఎటువంటి పరమపదం ఇచ్చారు? భగవంతుడు తప్ప వేరొకటి కనపడనటువంటి స్థితి ఇచ్చారు. అందుకే పోతన గారికి దర్శనం వేరు భాగవతంలో. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమెట కప్పుగాగా హరవల్లులురగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు. కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడై మట్టిలో ఆడుకుంటుంటే పోతన గారికి ఎలా కనపడ్డారో తెలుసా అండి? మట్టి ఒంటి మీద పూసుకుని ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ విభూతి రాసుకున్న పరమశివుళ్లా కనబడ్డట. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా. అమ్మ ఆ చిన్న కొప్పుకి ముత్యాల సరాలు చుడితే పరమశివుడు శిరస్సు మీద ధరించేటటువంటి చంద్రరేఖలా కనబడిందిట. తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా. అమ్మ నుదుటి మీద పెట్టినటువంటి ఆవిరిబొట్టు మన్మధుణ్ణి కాల్చిన 3వ కన్నులా కనపడిందిట. కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. ఆ మెడలో వేసుకున్నటువంటి హారంలో ఉన్న నీలమణి కాంతి కంఠమునకు కడితే కఠము మీదకి ప్రసరిస్తాయిన నీలకంఠుళ్లా కనబడ్డట. కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు. మెడలో వేసుకున్న హారాలు పాముల్లా కనపడితే శివుడు కృష్ణుడు అని 2 లేర్రా, ఉన్నది ఒక్కటే అన్నట్టుగా నాకు దర్శనమైందన్నారు. అన్నట్టుగా ఏమిటి అని నాకు దర్శనమైందన్నారు. శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు. ఎందుకలా కనపడింది? ఒక్క పదార్థాన్ని నేను చూస్తున్నాను అని శ్రీకైవల్య పదంబు కోరుటకు నైతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్. సృష్టి స్థితి లయములను చేసేటటువంటి ఒకే పరబ్రహ్మంగా నేను చూస్తున్నానని ప్రారంభించారు. అలా పోతన గారికి దర్శనం ఇవ్వాలా నువ్వు? ఒక బ్రహ్మగారు నీ పట్ల అధిక్షేపించి కృష్ణ పరమాత్మ ఎంతటి వాడని అహంకరించాడు. అహంకరిస్తే అహంకారాన్ని పోగొట్టడానికి కొడుకు అహంకరిస్తాడు. ఒకనాడు తండ్రిని అధిక్షేపిస్తాడు. అధిక్షేపిస్తే వాడికి ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు తండ్రి. పోగొడితే అయ్యో నాన్నగారు నాది పొరపాటు అయిపోయిందండి, ఆ రోజున మీతో అలా మాట్లాడినది కొడుకొచ్చి తండ్రి కాళ్ల మీద పడ్డట్టుగా బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకంలో కూర్చున్నాడు. కృష్ణ పరమాత్మ ఆవులు కాసి గోపాల బాలురందరితో కలిసి చల్ది తింటున్నారు. తింటుంటే ఎంత పెద్ద అల్లరైందంటే ఎక్కడి కృష్ణ పరమాత్మ సామాన్యుడైన ఎక్కడో వైకుంఠంలో ఉండవలసినటువంటి శ్రీమన్నారాయణుడు ఇవాళ కళ్ళెదురుగుండా అక్కడ కూర్చుని
కడుపున దిండుగా కట్టినవలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరానీకట సంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద ఆవలి చేత నెనయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా నెనయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచి ఈ పిల్లలందరితో కలిసి వాళ్ళు తెచ్చిన పెరుగు ముద్దలు తన చేతిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ఊరగాయలు నంచుకుని వాళ్ళందరూ ఎగబడి మీద పడుతుంటే జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ లతల్ పుష్పంబులు పత్రంబులు ఆకులు కంచంబులుగా భుజించిరటం గోపార్భకుల్ భూవరా. అలా తింటుంటే సత్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళు తెల్లబోయారు. ఏమిట్రా వీళ్ళ అదృష్టం, పరమాత్మతో కలిసి సద్యన్నం తింటున్నారా వీళ్ళు? ఆవకాయ ముక్క కృష్ణ పరమాత్మకు విడితే తింటున్నాడా? యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచి. యాగములలో అగ్నిహోత్రుడు ద్వారా హవిస్సులిస్తే తప్ప తినని పరమాత్మ ఇవాళ సద్యన్నం తింటున్నాడా గోపాల బాలులతో అని వాళ్ళందరూ వస్తే ఏమిట్రా అల్లరి అని ఓ క్లాసులో అల్లరి ఎక్కువగా ఉంటే హెడ్ మాస్టర్ బయటకు వచ్చినట్టు బయటకు వచ్చాడు బ్రహ్మగారు. వచ్చి చూసి ఏంట్రా ఈ పిల్లలతో ఆవకాయ ముక్కలు తింటున్నవాడు ప్రయోగిస్తున్నాడు, ఎంత చిత్రం రా అనుకున్నాడు. తండ్రిని అధిక్షేపించిన కొడుకుని చూసినట్టు చూశారు. చూసి ఓరి వెర్రివాడా, నువ్వు ఎత్తుకుపోతేనే సృష్టించలేనురా, ఏమిటి నీ గొప్ప? నేను బ్రహ్మని, నేను సృష్టిస్తాను కదా, నేను తీసేస్తే ఈయన ఎలా సృష్టిస్తారని కదా నువ్వు అనుకుంటున్నది అని వెంటనేట శిరములు పదములున్ కరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులున్ దండనాంబర సగ్వేణు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పర తల్విడ్వడకుండ దాల్చె విబుడ వత్సార్భకారముల్ కర్రలు చేతిలో ఉన్నటువంటి ఆఖరికి చిక్కాలు, వాళ్ళు కట్టుకున్న బట్టలు, వాళ్ళ మాటలు, వాళ్ళ నోళ్లు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముక్కులు, వాళ్ళ చెవులు, వాళ్ళ మాట అన్ని ఏ తల్లుల కేబాలకు లేతెరగున తిరిగి ప్రీతి కలిగింతురుము నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఎవరు ఏ తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేటట్టు అటువంటి స్వరూపాన్ని పొంది కృష్ణ పరమాత్మ జరుగుతున్నారు. ఆశ్చర్యపోయాడు బ్రహ్మగారు. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక బాలవత్స కదంబ మే బ్రహ్మమందు సృజించే ఒక్కట బ్రహ్మమవ్వదే చూడగా. ఇదేమిట్రా, నేను బ్రహ్మని, నేను సృష్టించాలి, నేను దాచేశాను, దాచేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ కొత్తగా ఆవులు పుట్టే పిల్లలు పుట్టారు, హాయిగా కృష్ణుడు వాళ్ళతో తిరుగుతున్నాడు, ఇదేమిటి ఇంకో బ్రహ్మ ఎక్కడున్నాడు మళ్ళీ సృష్టించడానికి? అర్థమైంది, అసలు బ్రహ్మని పుట్టించిన బ్రహ్మ ఆయనరా, అధికారం ఇచ్చినవాడు ఇది తెలియక ఆయనతో చెలగాటం ఆడాననుకున్నారు అని గబగబా వెళ్లేసరికి తండ్రిగా కొడుకుని ఉద్ధరించవలసి వస్తే ఎలా కనపడ్డారో తెలుసా అండి ఆయన? మహానుభావుడు ఆ రోజున శంపాలతికతోటి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోటి మెనువాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించ వేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠము వాని వనపుష్పమాలికా వ్రాతకంఠము వాని అని కరుణగడలు కొనిన కడగంటి వాని గోపాల బాలుభంగి పరగువాని నన్ను కన్న తండ్రిని చేరి కొలుతు నిన్ను అంటూ కృష్ణుడి పాదాల మీద పడ్డారు. ఆ బ్రహ్మగారు వెళ్లేటప్పటికి కనపడినటువంటి కృష్ణ పరమాత్మ పోని విశ్వరూపంగా ఏం కనపడలా, అంతకు ముందు చిన్న పిల్లవాడిగా ఆ చేతిలో పెట్టుకుని ఎంగిలి ముద్దలు తింటున్నప్పుడు ఈయనేం పరబ్రహ్మని ఆవుల్ని దాచేసినటువంటి బ్రహ్మకి ఎలా కనబడ్డారో అలాగే కనబడ్డారు. మళ్ళీ శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువా అని మెరుగు పెద్ద మెరుపు వస్తుంది మబ్బు మీద, అది ఎలా ఉంటుందో అటువంటి ఉత్తరీయం వేసుకున్నారట. మెరుగుటొల్లియతోడి మెనువా అని ఆ చేతిలో కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని చేతిలో పెట్టుకున్న ఎంగిలి పిరుగు ముద్ద అలాగే ఉందిటే. అలాగే గుంజావి నిర్మిత కుండలంబుల వాణి సికిపించవే స్థిత శిరమువాని. ఈ పద్యం ఎంత ఇష్టమో నాకు నిజంగా. గుంజావి నిర్మిత కుండలంబుల వాణి దంతంతో చేసిన కుండలాల్ని వాళ్ళ అమ్మగారు పెట్టారట యశోదాదేవి. అటువంటి కుండలాలే పెట్టుకున్నాడు. నెమలి ఈక పెట్టుకున్నాడు. ఆ చేతిలో వేణువు, ఆ పశువుల్ని పిలిచేటటువంటి ఆ బూర అవన్నీ అలాగే బొడులో దోపుకున్నాడు. గుంజావి నిర్మిత కుండలంబుల వాని సికిపించ వేష్టిత శిరము వాని వనపుష్పమాలిక వ్రాతకంఠము వాని అని ఆ కరుణ కొల్పిడి కన్ను గవ కలిగినవా అని ఆ మెడలో వేసుకున్నటువంటి అడవి పుష్పముల మాల వేసుకుని కనపడ్డారు. కన్నులలో కరుణ తుణికిసలాడేటటువంటి తండ్రిగా కనపడ్డారు.
అయ్యయ్యో స్వామి, నన్ను కన్న తండ్రి నిన్ను చేరికొల్తూ అని, స్వామి నన్ను కన్న తండ్రివి నువ్వు, శ్రీమన్నారాయణుడివి, నీ నాభికమలంలోంచి పుట్టాను, తెలియక ఇవాళ అహంకరించానని వెళ్లి ఆయన కాళ్ల మీద పడ్డాడు. పడితే బ్రహ్మగారి యొక్క అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్ళీ బ్రహ్మగారికి బ్రహ్మ పదవిని ఇవ్వలా నువ్వు? అందుకని ఎవరెవరు నిన్ను ఎలా కొలిచారో వాళ్ళందరికీ ఆయా ఫలితములనివ్వలా? నీతో సంబంధమన్నది తెగిపోతే నిన్ను పరీక్షిద్దాం అనుకున్న వాళ్ళు కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకున్న అజ్ఞానాన్ని తీసి నీతో వాళ్ళకున్న సంబంధాల్ని జ్ఞాపకం చేసి ఫలితాలను ఇచ్చావే. ఎప్పుడో 3 జన్మల క్రితం తపస్సు చేశాడు ఆ పృష్ణి, ఆ సుతపుడు అనేటటువంటి వాళ్ళు తపస్సు చేస్తే పరమాత్మ ప్రత్యక్షమయ్యారు. శ్రీమన్నారాయణుడు కొడుకు కావాలన్నారు. 3 జన్మలలో మీకు కొడుకుగా వస్తానన్నారు. వాళ్ళు అసలు మరిచిపోయారు. ఈ జన్మలో వాళ్ళు చేసిన తపస్సు ఏమీ లేదు దేవకీ వసుదేవులు. అయినా సరే వాళ్ళు మళ్ళీ గుర్తుపట్టరేమోనని గుర్తు పెట్టుకుని కారాగారంలో పుట్టినప్పుడు మామూలుగా వస్తే ఇంత తపస్సు చేశాం, ఇంతకు ముందు శ్రీ మహావిష్ణువు కొడుగ్గా పుడతా అన్నారు, 3వ అవతారం మళ్ళీ రావాలని వాళ్ళు మరిచిపోయారేమోనని జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛ లాంఛిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అని అంతటి వారై శంఖ చక్ర గదా పద్మములతో చతుర్భుజుడవై ఆవిర్భవించావు కదా స్వామి. ఆ రోజున నేను 3వ జన్మలో మీకు కొడుకునై పుడుతున్నాను, ఇక్కడతో మీకు మోక్షమని చెప్పావే, గుర్తు పెట్టుకుని ఏ సంబంధాలు తెంచుకున్నవాడివా? ఇత గుర్తు పెట్టుకుని వాళ్ళందరినీ ఉద్ధరించలా? ఒక్క గజేంద్రుడు చిట్ట చివర పిలిచాడు, నీ పేరు కూడా పెట్టి పిలవలేదే. ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చిందంటే తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వమేధసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని పిలిస్తే పరిగెత్తుకొచ్చి గజేంద్రుణ్ణి కాపాడేవే. అంతకు ముందు జన్మలో ఇంద్రజుమ్న మహారాజని. కుంతీదేవి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యత తృప్పవే భవలతల్నిచ్చాను కంపానిధి అంటే ఆవిడికి జ్ఞానమిచ్చి వానప్రస్థానికి పంపించావే. ఇంతమందిని అక్రూరుడు సూరులు తొల్లియే విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కలుగునే అని అక్రూరుడు పరుగు పరుగున నీ దగ్గరికి వస్తే ఆ రోజున ఎవ్వరూ చూడనటువంటి స్వరూపాన్ని అక్రూరుడికి చూపించావే. ఆయన భక్తిని కడుపులో పెట్టుకుని అంతకు ముందు వాళ్ళ అమ్మగారి తండ్రి గారు చేసినటువంటి గోదానాన్ని దృష్టిలో పెట్టుకుని అక్రూరుడికి ఆనాడు దర్శనమిచ్చావు. ఎటువంటి దర్శనం? యమునా నదిలో స్నానం చేద్దామని మునక వేసేట అక్రూరుడు. మునక వేసి పైకి లేచేటప్పటికి నీటి మీద బలరామకృష్ణులు కనబడ్డారు. ఇదేమిటి ఇక్కడ కనబడ్డారని వెనక్కి తిరిగి చూశాడు, రథంలో కనబడ్డారు. ఇదేమిటి చాలా ఆశ్చర్యంగా ఉందని మళ్లీ ముక్కు మూసుకుని మళ్లీ ములిగాడు. మునిగేసరికి ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని వలువవా అని మెరుగుచందంబున మేఘమండలమున మెరుగుచందంబున ఉరముపై శ్రీదేవి ఒప్పువా అని ఆ ముసరు తేటల నొప్ప ముఖ చతుష్కముకల బాలుడాడిడి బొడ్డు దమ్మివా అని కదలిన బాహు పద క్రమ వికాసంబున రవము సూపెడి నూపు రములవా అని జలజ భవ రుద్ర సనక సనత్కుమార సద్విజామర ప్రశస్తమాన చరితుడైనవా అని సౌందర్య ఖనియైనవా అని ఒక్క పురుషవర్యుగాంచేని శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చావు. సామాన్యమైన దర్శనమాది. ఆ భోగీభోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని వలువవా అని పచ్చని పీతాంబరం కట్టుకుని ఆ శేషసాయి మీద నువ్వు పడుకుని ఉండగా మేఘమండలమున మెరుగుచందంబున ఉరముపై శ్రీదేవి ఒప్పువా అని నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా మేఘం మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా నీ వక్షస్థలంలో ప్రకాశిస్తున్నటువంటి శ్రీదేవి యొక్క పాదములను ఆ అక్రూరుడికి దర్శనమిచ్చావు.
ముసరు తేటల నొప్ప ముఖ చతుష్కము కల బాలుడాడి బొడ్డు దమ్మివా అని నీ నాభి కమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు కమలంలో ఆడుకుంటున్నట్టుగా దర్శనమిచ్చావు. కదలిన బాహు పద క్రమ వికాసంబున రమము సూపెడి నూపురములవా అని నీ కాళ్ళు చేతులు ఇలా కదుపుతుంటే ఆ ఒంటికి పెట్టుకున్నటువంటి బంగారు ఆభరణములు కన 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 కనమని ధనులు వినపడేటట్టుగా అక్రూరుడికి దర్శనమిచ్చావు. జలజభవ రుద్ర సనక సనత్కుమార సద్విజామర ప్రశస్తమాన చరితుడైన వాని సౌందర్యఖని అయిన వాని నొక్క పురుషవర్యుగాంచే ఆ బ్రహ్మ రుద్రుడు మిగిలినటువంటి సనత్కుమార సద్విజామర మిగిలినటువంటి సమస్త బ్రహ్మర్షులు దేవర్షులు అందరూ నిలబడి ఆయనని స్తోత్రం చేస్తుండగా ఇవాళ ఉదయం తిరుప్పావైకి వచ్చాను నేను. వస్తే అందరూ నిలబడి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ అని ఆ స్వామివారిని ధాతా పురస్తాద్యముదాజహారాశ్చక్ర ప్రవిద్వాన్ ప్రతిశరస్రహ అనే మంత్రపుష్పం జరుగుతుంటే రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని నాకు నిజంగా ఆ ఉరముపై శ్రీదేవి ఒప్పువాని అని ఆ అక్రూరుడు ఆ రోజు చేసినటువంటి దర్శనంలో అనిపించింది. ఆ ముఖ చతుష్కము కల బాలుడాడి బొడ్డు దమ్మివా అని అలాంటి దర్శనాన్ని ఆ రోజున అక్రూరుడికి ఇచ్చావే. కాళీయుడు ఆయన చేసినటువంటి పుణ్యమేమిటి? అట్లాంటి వాడి పడగల మీద పాదములు పెట్టి నర్తన చేశావే. వీళ్ళందరికీ ఎన్నెన్ని జన్మలలో ఎన్ని తప్పులు చేసినా ఉన్నటువంటి చిన్న చిన్న బంధాల్ని పుణ్యాల్ని గుర్తు పెట్టుకుని ఎవరెవరికి ఏ ఫలితాన్ని ఇవ్వాలనుకున్నావో ఆ ఫలితాలన్నింటినీ ఇచ్చావే. అవన్నీ తెంపుకుంటే పోయే ఫలితాలైతే వీళ్ళందరూ ఫలితాల్ని పొందేవాళ్ళ? స్వామి, ఈనాడు మాతో మాత్రం వాళ్ళందరికన్నా గొప్ప ఫలితం మాకుంది. నువ్వు కావాలని మాలో ఒకడిగా పుట్టావు, మాతో కలిసి తిరిగావు. ఎలా తిరిగావు? ఆ గోవిందనామని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు బ్రహ్మగారు. ఆయన అన్నారు కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఎవరికి కావాలా ఆ బ్రహ్మ పదవి? అక్కర్లేదు, ఇదిగో వీళ్ళందరూ ఎలా బ్రహ్మపదంబు వేదములకుందర్శింపగా రాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మధ్యలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించి ఈ వ్రేలన్ ఒక్కని పాద పరాగమింతయు శిరంబున్ త్రాల్చినం చాలదే. వీళ్ళందరూ కృష్ణ 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 అంటూ నీ మీద పడిపోతున్నారా? నిన్ను కౌగిలించుకుంటున్నారా? గుద్దుతున్నారా? తంతున్నారా? నిజంగా అలాగే చెప్పారండి. కౌబిట చేర్చుచున్ తన్ను చొగ్రుద్దుచున్ పక్కన చేర్చుచు అలా ఆడుకున్నాడు వాళ్ళందరితోటి. ఆయన వాళ్ళందరితో చెడుగుడు ఆడుకున్నాడు. వాళ్ళు వచ్చి ఈయన మీద పడిపోతుండేవారు, ఈయన వెళ్ళి వాళ్ళ మీద పడిపోతుండేవాడు. మహాపురుషులైనటువంటి వారికి శ్రీదేవికి దక్కలేదు ఆ భాగ్యం. నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. కొన్ని కోట్ల జన్మలు ఆవిడ బిల్వవృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తే, అమ్మవారు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే నీ పాద రేణుకన సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచనిది నేమం భీమియుం లేక ఈయహి నీ పాద యుగాహింబడసే నేడత్యద్భుతం ఈశ్వర. ఎంత అదృష్టమయ్యా వీళ్ళది. లక్ష్మీదేవి నీ పాద కణాన్ని ముట్టుకోవడానికి అధికారం పొందింది. అలాంటిది చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. యశోదకి దొరికిపోయి కొట్టబడడానికి సిద్ధపడిపోయాడా? కొట్టబడడానికి సిద్ధపడ్డా. ఎంత ఆశ్చర్యం స్వామి! ఇంతమందికి ఇన్ని ఫలితాలనిచ్చి బ్రహ్మగారంతటి వాడు అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని పొంగిపోయాడు. ఎవడిగాల్రా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? మీరేమో ఇక్కడ రాశీభూతమైన పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారా? నాకు అక్కర్లేదురా. నాకు కృష్ణుడు కూడా కాదు, కృష్ణుణ్ణి తన్నుతూ కృష్ణుణ్ణి గుద్దుతూ కృష్ణుణ్ణి కౌగిలించుకుంటూ కృష్ణుడితో తింటూ కృష్ణుడికి ఆవకాయ పెచ్చెట్టి కృష్ణుడి చేతిలో ఉన్న పెరుగు ముద్ద లాక్కుని తిన్న ఒక గోపాల బాలుడి పాదానికి అంటుకున్న రజస్సులోని ఓ కణాన్ని తీసిన 4 శిరస్సుల మీద చల్లుకుంటాను, చాలు, నాకు ఇంతకన్నా అక్కర్లేదన్నాడు. అటువంటి నందవ్రజంలో పుట్టి 7 రోజులు కొండనెత్తి గోవిందా అని పేరు పెట్టుకుని మేము నీ వాళ్ళమని, ఇప్పుడు నీకు మాకు సంబంధం లేదని నాకు పరనివ్వనంటే కుదురుతుందా? అందుకని స్వామి నువ్వు ఇవ్వవలసిందే. ఇది తెంచుకుంటామంటే తెంచుకుపోయే బంధమా మనది? అందుకని మేము మేనత్త మేనమామ బిడ్డలం, అందుకని ఇంత స్వతంత్రంగా అడుగుతున్నాం. మేము ముందే చెప్పాం, మాకు వాక్కులు రావు, మాకు స్తోత్రం చేయడం తెలియదు, మర్యాదగా మాట్లాడడం చేత కాదు, అందుకని మాకున్న పుణ్యం నువ్వే కాదంటే మేము ఎక్కడికి పోతాం? అందుకని నిలదీసి అడుగుతున్నాం, ఏమివ్వవు, ఎందుకు ఇవ్వవు? మాకు ఉపాయము నువ్వే, ఉపేయము నువ్వే, నీకన్నా మాకు దిక్కు లేదు, మాకున్న గుణం లేదు, నువ్వు ఇచ్చి తీరవలసింది. ఎంత వ్యగ్రత అండి, ఎంత భక్తి, ఎంత స్వాతంత్రం అమ్మవారికి ఇవ్వాలా? అలా అడిగితే, కాని స్వామి నీకు ఇవ్వాల ఇంత కోపం ఎందుకు వచ్చిందో, ఎందుకు మమ్మల్ని ఇంత పరీక్ష చేస్తున్నావో మాకు అర్థమైంది.
ఏమిటో తెలుసా మేము చేసిన తప్పు, మాకు లోక మర్యాద తెలియదు. మేము ఆద్యులైనటువంటి గోపాల వంశంలో పుట్టాం, అందుకని నిన్ను నారాయణ అని పిలిచాం. అదే మేము చేసిన పెద్ద తప్పు. నారాయణని నమక్కే పరైదరువాన్ అన్నాం కదా గత పాశురాల్లో. నారాయణ అన్నది ఎక్కడో ఈ కంటితో చూడడానికి వీలు కానటువంటి సమస్తమునందు వ్యాపకమైనటువంటి స్వరూపం. అది జ్ఞాననేత్రమున్నవారు మాత్రమే దర్శించగలిగిన స్వరూపం. అటువంటి స్వరూపం ఇవాళ కరచరణాదులతో కదిలి వచ్చి వాళ్లతో కలిసి ఆడుకుంటోంది. వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ వెన్న తెచ్చుకు తింటోంది. అటువంటి కృష్ణుణ్ణి, అంత సులభ సాధ్యుడై వచ్చిన వాణ్ణి, వాళ్ల కోసం కొండెత్తి పట్టిన వాణ్ణి, వాళ్ళ ఆవుల్ని కాచి గోవిందా అని పేరు పెట్టుకున్న వాణ్ణి గోవిందా అని పిలవకుండా ఎక్కడో వీళ్ళు చూడని పేరెట్టి నారాయణ అని పిలిచారు. తప్పు కదు మేము చేసింది. తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, కొడుకు ఇంకా కొద్దిగా జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన స్టేట్ గవర్నమెంట్ లో చేస్తున్నాడు, తండ్రి గారు కూడా స్టేట్ గవర్నమెంట్ కి ఏదో చీఫ్ సెక్రటరీగా చేస్తున్నాడు. అయితే మాత్రం తండ్రి కాకపోతాడా, కొడుకు కాకపోతాడా? ఎల్లాగో అల్లా 2 రోజులు సెలవుబెట్టి సంక్రాంతి భోగి కొడుకు దగ్గర గడుపుదామని తండ్రి గారు గబగబా కారేసుకుని వచ్చాడు హైదరాబాదు నుంచి. వస్తే కొడుకు గబగబా ఎదురెళ్లి పెట్టేందుకని, సార్ మీరు వచ్చారు, చాలా సంతోషం సార్, రండి సార్ అన్నాడు అనుకోండి. తండ్రికి ఎలా ఉంటుంది? అవమానం చేసినట్టు ఉంటుంది. ఏమిట్రా, నేను ఎంత చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం, నువ్వు ఇంకా ఎంత డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ లో ఉంటే మాత్రం కొత్తగా ఐఏఎస్ అయి నువ్వు నన్ను సార్ రండం ఏమిట్రా? నేను ఇన్స్పెక్షన్ కి వచ్చానా, నీ ఆఫీస్కి వచ్చానా? నువ్వు కొడుకువి, నేను తండ్రిని. తండ్రిగా వస్తే సారుగా పిలుస్తావేమిట్రా? నేను గోవిందుడిగా మీ దగ్గరికి వస్తే నారాయణ అని పిలుస్తారేమిట్రా? మీరు చూడని రూపాన్ని. నేను మీ కళ్ళకి కనపడాలని, మీతో కలిసి తిరగాలని, ఆవుల వెంట తిరగాలని, గోధూళి నా కుంతలముల మీద పడాలని, మీతో కలిసి చద్దన్నం తినాలని, మీతో కలిసి ఆడుకోవాలని, స్నానపానాదులు మానేయాలని, ఇంత తేలికగా మీ అందరితో కలిసి ఉండాలని నేనొస్తే, మీరు చూడని ఏదో దూరంగా ఉన్నటువంటి ఒక గొప్ప విశిష్ట స్వరూపాన్ని తీసుకొచ్చి ఆ పేరు పెట్టి నన్ను పిలుస్తారేమిట్రా? ఉన్న సౌలభ్యాన్ని దూరం చేస్తారా? ఇదిట స్వామికి వచ్చిన ఆగ్రహం. సార్ అని కొడుకు తండ్రిని పిలిస్తే అన్నాడు, తండ్రి మనసు ఎలా చిన్న, ఏమిట్రా సార్ ఏమిట్రా, నాన్నగారిని పిలవలేవు అని తండ్రి ఎంత విసుగ్గా మాట్లాడతాడో అలా చిన్న బుచ్చు కూర్చున్నట్టు ఆయన. ఏమిటి నారాయణని నమక్కే పరైదరువా అని ఏమిటి మాటలు? గోవిందా మాకి అని అడగద్దు స్వతంత్రంగా మీరు. ఇది మానేసి మీకోసం 7 రోజులు కొండెత్తానే, గోవిందా మాకు ఇది కావాలంటే ఇవ్వను, అది మానేసి నారాయణ, పద్మనాభ, పుండరీకాక్ష ఏమిటి పిలుపులు? పైగా నన్ను నమ్ముకున్న గోపికల్ని పిలిచేటప్పుడు వెర్రి పిల్ల, పిచ్చి పిల్ల, అత్త కూతురా, ఎందుకు వచ్చిన పాండిత్యాలు ఇవన్నీ? మీరొచ్చి నా దగ్గరికి వచ్చి స్వతంత్రంగా గోవిందా నువ్వు తప్ప మాకెవరిస్తారు, ఈ పరాయి అంటే నేను ఇచ్చుండేవాడిని కాను, నన్ను నారాయణ అని మీరు కీర్తించారా అని ముఖం చిట్లించుకున్నావా స్వామి? నిజమే, మాకు మర్యాద తెలియదు, మేము గోపకాంతలం కదా. ఆవుల్ని పాలించుకోవడం, ఆ పాలు తోడు పెట్టి ఆ పెరుగు చిలుకుకోవడం, అందులో వెన్న తీసుకోవడం తప్ప మాకేం తెలుసు? మాకు తెలియదు. అందుకని అన్ని నీ నామాలే కదా అని నారాయణ అని పిలిచాం. నీ నుంచి ఎడబాటు ఓర్చుకోలేక తొందరగా భాగవతులతో కలిసిపోవాలని అత్త కూతురా, వెర్రి పిల్ల, పిచ్చి పిల్ల అని పిలిచాం. మా దోషాలే. అయితే నువ్వు తండ్రివి కదా, మేం పిల్లలం కదా. దోషం చెప్పుకున్నాక తండ్రి మన్నించకుండా ఉంటాడా? నాన్నగారు నిజమేనండి, పొరపాటు అయిపోయింది, 100 రూపాయల కాగితం పట్టుకెళ్ళని ఎక్కడో జారి పడిపోయింది నాన్నగారు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ఈ పొరపాటు చెయ్యను అని కాళ్లు పట్టుకున్న కొడుకుని చావగొట్టేస్తాడా తండ్రి? ఇంక నుంచి జాగ్రత్తగా ఉండరా అంటాడు. కొడుకు అంత బాధపడ్డాడని బాధపడతాడు. మాకేం తెలియదు కదా, వచ్చి నీ కాళ్లు పట్టుకుంటే నువ్వు మాలో లోపాలు చూస్తావా? చూడకు స్వామి, మమ్మల్ని క్షమించు, నీ ఔదార్యాన్ని తగ్గించకు, మా మీద కోపగించకు. మేము అడిగినటువంటి పరా అన్న పనిముట్టుందే, ఆ పరా అనేటటువంటి పరమ పురుషార్థం ఉందే, ఆ పరా అన్న పరమ పురుషార్థం ఏమిటా? పురుషార్థం వచ్చే పాశనంలో చెప్పేస్తారు వాళ్ళు, అసలు మాకు ఆ పరాక్కర్లేదు బామన్నారు. అదే కైంకర్య నిష్ఠ అంటే. ఆ పాశురం దగ్గర పడుతున్న కొద్దీ మబ్బులు విడిపోయినట్టు విడిపోతున్నాయి. అమ్మవారు తన కైంకర్యంలో ఉన్న నిష్ఠని, తన భక్తిని, తనకి కావలసిన దాన్ని, తనకున్న ఉపాయాన్ని, తనకున్న ఉపేయాన్ని, పరమేశ్వరుడి సౌలభ్యాన్ని, ఆ సౌలభ్యాన్ని అందుకోలేని తనాన్ని అన్నింటినీ విస్పష్టంగా ఆవిష్కరిస్తోంది. అందుకని స్వామి కోపగించక, మేము కోరుకున్న పరా అనబడేటటువంటి పరమ పురుష కైంకర్య సాధనాన్ని మాకు కటాక్షించవలసినది అని ఈ పాశురంలో విజ్ఞాపన చేశారు. బంగారు తామరల వంటి సుందరములు స్పృహణీయమైనటువంటి నీ పాదములకు మంగళాశాసనము పలకడానికి కావలసినటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా స్వామి? మాకు మేము పశువులను కాసి, పశువులను తోలుకుని వెళ్లి వాటిని మేపి, వాటిని తీసుకుని వచ్చిన తరువాత అన్నము తినేటటువంటి స్వభావము కలిగినటువంటి గోపాల వంశములో జన్మించినటువంటి వాడా,
మాకు నీ ఆంతరంగిక కైంకర్యములు కావాలి. అది ఇప్పుడు అప్పుడు అని కాదు, 7 జన్మలకు ఎన్నటికీ నీకే చెందిన వారమై ఉండాలి. నీకే మేము కైంకర్యం చెయ్యాలి. మేము కేవలం పరా అనేటటువంటి సాధనాన్ని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళం కాం. మాకు అటువంటి తృప్తిని, అటువంటి కైంకర్యాన్ని కటాక్షించవలసినది అని ఈ పాశురంలో తల్లి వేడుకుంటోంది. ఆ పాశురంలో అమ్మవారు అడగడంలో చిత్రం ఏమిటంటే, ఆవిడ అంటుంది, తెల్లవారకమునుపే నీ పాద సన్నిధానమునకు చేరి బంగారు తామరల వంటి సుందరములు స్పృహణీయములైనటువంటి నీ పాదములను దర్శించి మేము మంగళాశాసనము చెయ్యడానికి ప్రయోజనమును విను. అంటే నిజంగా వాళ్ళు కామ్యంతో చేసిన వారు అన్నది కాదు ఆవిడ భావన. ఆవిడ అనడంలో రహస్యం, తెల్లవారక ముందు బయలుదేరి వచ్చారట. ఈ వ్రతం ఎప్పుడు జరిగింది? మార్గశీర్ష వ్రతం. ఇదిగో ఇలాగే హేమంత ఋతువులో పుష్యమాసంలో మార్గశీర్షంలో ప్రారంభించి జరిగింది కాబట్టి విశేషంగా మంచు కురుస్తూ ఉంటుంది, చాలా చలేస్తూ ఉంటుంది. తెల్లవారుజాముని నిద్ర లేవడం, నిద్ర లేచి ప్రత్యేకంగా ఆ తిరుప్పావై జరిగేటటువంటి ప్రదేశానికి వెళ్ళడం, ఆ పరమాత్మ యొక్క పాదముల యందు దృష్టి పెట్టడం చాలా కష్టమే యథార్థంగా బయట చూస్తే. ఎందుచేతనంటే, ఒకటి శీతాకాలం, అందుకని ఈ హేమంత ఋతువులో మంచు పడుతూ ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి తొందరగా నిద్రలేచి స్నానం చేసి వ్రతం జరిగేటటువంటి ప్రదేశాన్ని చేరుకోవడం కూడా శారీరకంగా మనస్సు అంగీకరించదు. హాయిగా దుప్పట్లో పడుకుందు, ఎందుకు వచ్చిన తిరుప్పావై అంటుంది. అలాంటిది మేము లేచి చలిలో నీ కోసం వచ్చాం. చలిలో నీ కోసం అంత ఉదయం వచ్చామంటే అందులో ఉన్న రహస్యం ఏమిటి? మేము ఈ శరీరాన్ని సుఖపెట్టాలనేటటువంటి భ్రాంతిని విడిచిపెట్టాం. ఇది కష్టపడినా మాకు బాధ లేదు. మాకేం కావాలి? నీ యొక్క పాద దర్శనమును అపేక్షించి వచ్చాం. ఇంత కష్టపడి దేని కొరకు వచ్చాం? మనం తిరుమల వెడతాం, ఎంతో కష్టపడి ఇక్కడి నుంచి వెడతారు. వెళ్లి దిగిన దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యూలే, ఆ బస్సులెక్కి ఆ పైన కొండ మీదకి చేరి కాటేజీ పుచ్చుకుని ఆ కంకణం వేయించుకుని కొన్ని గంటలు క్యూలో నిలబడి ఆఖరణ ఆ 7 కొండల వాడి దర్శనం ఇలా చేశారనుకోండి, చెయ్యగానే వాడి పాదాల వంక ఒక్కసారి చూసేసరికి ఇన్ని గంటలు ఇన్ని రోజులు పడినటువంటి కష్టం అంతా పోతుంది. పోయి అబ్బా ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అంటారు. పరిగెత్తి 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 దాహార్తితో వచ్చినటువంటి వాడికి చల్లగా కుండలో చల్లటి నీళ్లు గ్లాసు ఉన్నాయనుకోండి, వాడు దాహంతో వస్తుండడం చూసి ఇలా గ్లాసుతో నీళ్లు పట్టి ఇలా నించునున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, కొన్ని కోట్ల రూపాయల కన్నా ఆ కుండలో చల్లటి నీళ్లు గ్లాసుతో పట్టుకుని నిలబడినటువంటి వ్యక్తి యొక్క స్వరూపము కన్నా ఆనందదాయకమైనది వేరొకటి ఉంటుంది ఆ టైంలో. ఏమన్నా మీకు ఎరియర్స్ వచ్చాయిట, ఎక్విడెన్స్ మీద సంతకం పెడతారు కానీ అంటే ఉండండి మంచినీళ్ళు తాగొస్తానంటాడు ముందు, అదే ఎక్కువ. 10 లక్షల ఎరియర్స్ రానివ్వండి, ప్రస్తుతానికి ఆ గ్లాసు నీళ్లే గొప్పవి. ఇంత కష్టం ఆ గ్లాసుడు నీళ్లు తాగుతుంటే గుటక 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 కంఠాన్ని దాటి లోపలికి వెడుతుంటే, కడుపు నిండుతుంటే, ఊపిరి కూడా సరిగ్గా తీయకుండా ముందు నీళ్లు తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి అని ఆయాస పడిపోయిన వాళ్ళ ఇంత కష్టపడి వచ్చి ఆ స్వామి పాదాలు చూస్తుంటే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్నట్టు ఆ స్వామిని చూపులతో తాగేస్తాను నిజంగా. అక్కడ ఇంతమంది తాగేస్తుంటే ఇన్ని పంపుల్లోంచి ఆ బ్రహ్మ పదార్థం మళ్ళీ అక్కడ పడుతుందో అసలు మళ్ళీ రాశీభూతంగా అక్కడ నిలబడ్డానికి ఇంత కళ్ళతో తాగేస్తున్నాం కదా. మరి అలాంటిది ఆ స్వామి పాద దర్శనమే పరమ ప్రయోజనమై పరిగెత్తుకొస్తే ఆ స్వామికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి. నిజంగా అన్నింటికన్నా భగవానుడికి ఉట్టినే అలా బిగదీసుకు నిలబడ్డట్టుగా ఉంటాడు. కానీ ఇది ఎంత చిత్రంగా ఉందంటే, భార్యకి భర్తకి ఆగ్రహాలు వస్తాయి. అసలు అలా రాకపోతే పూర్ణత్వం ఉండదు దాంపత్యానికి. అప్పుడు అవగాహనలు పెరుగుతాయి. ఇద్దరి మధ్య కొంచెం బెట్టు వస్తుంది. బెట్టు వచ్చి ఆవిడే ముందు మాట్లాడుతుందిలే అని ఆయన కూర్చుంటాడు. ఆయనే పలకరిస్తారులే, 9:15 అవుతోందిగా అన్నం పెట్టు, అన్నం ఏమిటి అని ఆవిడ కూర్చుంటుంది. 9:15 అయిపోతుంది, ఈయన వెళ్ళి ప్యాంటు చొక్కా వేసేసుకుంటాడు. ఈవిడికి బీపీ పెరిగిపోతుంటుంది, కొప్ప తీసి వెళ్ళిపోడు కదా, ఇవాళ అన్నం తినకుండానే ఇన్స్పెక్షన్ ఉందన్నాడు ఇటుపోతాడో అని. 9:30 అయిపోతుంది, ఈయన వెళ్ళిపోయి ప్యాంటు చొక్కా వేసేసుకుంటాడు. అలా తినడే ప్యాంటు చొక్కాతోటి ఈవిడి బట్టలు వేసేసుకుంటున్నాడు, వెళ్ళిపోతాడేమో అని. ఆఖరికి ఆయన గబగబా వెళ్ళి ఏ సాక్సో తీసి వేసేసుకుంటున్నాడు అనుకోండి. ఇంత బెట్టు చేసింది
అన్నానికి పిలవకుండా ఉంటుంది ఏంటి అని ఆ బలహీనత ఈయనకి తెలుసు. ఆఖరికి ఉండలేక, మార్ధవత్వం స్త్రీకి ఎక్కువ కదా, నేను ఇలా పక్షపాతమైన జడ్జిమెంట్ ఇచ్చానని మరోలా అనుకోకండి. అదేంటి ఎవరి కోసం ఉండేది ఇదంతా, నేను తినడానికా అంటుంది. ఏంటి రండని అనలేక, అంటే వస్తున్నారు తినడానికి, మేమే కదా ఉన్నాం ఇంట్లో అని అక్కడ ఆయన కూర్చుంటారు. సరే ఏదో మొత్తం మీద ఏదో రకంగా ఇద్దరు కలుస్తారా లేదా, ఆ కలియడంలో మాటలు మానిన కాసేపట్లో దృష్టి అంతా ఆవిడ ఎలాగో అలా పిలిస్తే బాగుండని ఈయన దృష్టి ఆవిడ మీద, ఆయన ఎలాగో అలా మాట్లాడితే బాగుండని ఆవిడికి ఈయన మీద ఉన్నట్టు వాడిని ఎలాగో అలా ఉద్ధరించాలని చూస్తుంటారు. కానీ నిజంగా భక్తుడు కదిలి తన దగ్గరికి వచ్చి నిలబడి నమస్కారం చేసి తనకున్న రూపాయి ఆ హుండీలో వేసేసి వెళ్ళిపోతుంటే ఆయన ఎంత బెంగెట్టుకుంటాడో. కొడుకుకి వచ్చే 5,000 రూపాయల జీతంలో సంక్రాంతికి నాన్నగారు మీరు ఒక్క పంచె కట్టుకోండి నాకు తృప్తిని తన 150 రూపాయలు ప్యాంటు చొక్కా కనుక్కునే, నాన్నగారు మీకు ఎప్పటి నుంచో ఇలాంటి పంచె అంటే ఇష్టమని అడిగేవారు, అంచు పంచె తీసుకొచ్చానండి, ఆప్కోలో మాకు లోన్ ఇస్తున్నారు బట్టలకి అని కొడుకు 500 పెట్టి పంచె తెచ్చాడు అనుకోండి. ఆ పంచె కట్టుకుంటాడు. కానీ తండ్రి అయ్యో పాపం ఏమిటో 500 పెట్టి నాకు పంచె తెచ్చేశాడు పిల్లాడు, 500 పెట్టి నాకు పంచె తెచ్చాడని కొట్టుకుపోయిన తండ్రిలా లౌకికమైన తండ్రికే ఇంతుంటే ఇన్ని జగత్తుల కన్నా మా స్వామికి ఎంత ఉండాలండి. ఎంత కొట్టుకుపోతాడో ఆయన గుండెల్లో. ఒరే కాకినాడ నుంచి వచ్చావా, తిరుమల ఎక్కావా, దిగావా, హోటల్లో తిన్నావా, ఇక్కడికి వచ్చావా, నిలబడి ఇంత దూరం వచ్చావా, నన్ను చూసి ఆఖరికి తల వెంట్రుకలు కూడా తీయించేసుకున్నావా, గోవిందా 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 అని దండాలు పెట్టెడుతున్నావా అని బెంగెట్టుకుపోతే, శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు అన్నారు ఎంత బెంగెట్టుకుంటాడోట తెలుసా అండి స్వామి. ఒక్కసారి ఆయన అన్నారు, ఐశ్వర్యమక్షర పరం ఐశ్వర్యమక్షర పదం పరమం పదం వా కస్మై చితంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం జిత్యథాంబా త్వం లజ్జసే కథయకోయుదార భావ అన్నారు. ఒక్కనాడు వాడు వెళ్లి లక్ష్మీదేవి యొక్క ముంగిట నిలబడి అమ్మా అని పిలిచి ఒక పువ్వు ఇచ్చాట. ఇస్తే వాడికి ఇహలోకంలో సమస్తమైన ఐశ్వర్యాన్ని, వంశాన్ని, మనవల్ని అన్ని ఇచ్చి అనాయాసమైన మరణాన్నిచ్చి వాళ్ళు ఎదురొచ్చి విమానంలో ఎక్కించుకుని శ్రీ మహావిష్ణువు తన పక్కన విమానంలో కూర్చోపెట్టుకుని తీసుకుని వెడుతుంటే వైకుంఠానికి అమ్మవారు పక్కకి తప్పుకుని అసలే ఎర్రని తల్లి మరింత ఎర్ర పడిపోయి కిటికీ దగ్గరికి వెళ్లి పరదాచాట్న నిలబడి కిందకి చూస్తున్నట్టుగా నటిస్తోందిట. శ్రీ మహావిష్ణువు ఏమిటి లక్ష్మి ఏదో కొత్తగా చూస్తున్నట్టు అలా పక్కకెళ్ళిపోయి అలా సిగ్గుపడుతున్నావు అని అడిగారట. అడిగితే ఏం చెప్పను స్వామి, వీడు ఒకనాడు దేవాలయానికి వచ్చి నా పాదాల దగ్గర ఓ పువ్వు పెట్టాడు. నేనేం చేశానో తెలుసా, వాడికి ఇహలోకంలో ఐశ్వర్యం ఇచ్చాను, వంశం ఇచ్చాను, పిల్లల్నిచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, విమానం తెచ్చాను, మీ పక్కన కూర్చోపెట్టాను, ఊర్ధ్వలోకాలకి తీసుకెడుతున్నాను, వాడు ఒక పువ్వు ఇచ్చాడు, నేను ఇంతకన్నా ఏం చెయ్యలేకపోయానని సిగ్గుపడి నా మొహం ఎర్రబడి పక్కకెళ్ళిపోయానంటుంది. ఇది ఆయనది ఆవిడది తత్వం. అటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీ పాదాల దర్శనం కోసం తెల్లవారుజామున చలిలో మంచులో బయలుదేరి ఇంత దూరం వచ్చి నిలబడ్డాం స్వామి అని నోటితో కూడా అంటే ఎంత సిగ్గుపడిపోతాడైనా. నువ్వు ఏమిటి మీకున్న శక్తి పరిశీలన చెయ్యాలన్నావు కదా, ఇదిగో ఇది మేం చేసింది, ఏ తృప్తేనా నీకు, ఇంత కష్టపడొచ్చావు అంటే సిగ్గుపడిపోతున్నట్ట స్వామి. ఎందుకు అడిగాను రా ఈ ప్రశ్న, వీళ్ళని ఇంత కష్టపడొచ్చారా, మంచులో వచ్చారా, 30 రోజులు పాశురాలు పాడారా, రోజు వచ్చి నా ప్రాంగణంలో నిలబడ్డారా, తిరుప్పావై చదివారా, అయినా మీకు పరిశీలన చేస్తానని గబుక్కున నోరు జారిపోయినా. ఎంత దెప్పి పొడుస్తున్నారా వీళ్ళు. తెలియక తండ్రి ఒక్క మాట అంటాడు, ఎప్పుడు మంచాల మీద బట్టలు బారేస్తారేంటి అని. 15 రోజులు తండ్రి ఇలా ప్యాంటు చొక్కా వేసుకునేటప్పుడు చొక్కా అక్కడ పెట్టగానే అదును కోసం చూస్తుంటుంది కూతురు. మీరు పెట్టచ్చా మమ్మల్ని అన్నారు అని ఏమంటాడు, ఓ నవ్వుతాడు. అలా తండ్రిని దెప్పి పొడిచిన కూతుళ్ళల్లా పాపం ఆ పిల్లలొచ్చి ఇన్నాళ్ళు నీ దగ్గరికి వచ్చాను తెలుసా, ఇంత మనసులో వచ్చాను తెలుసా, దేనికి వచ్చావో తెలుసా, నువ్వేదో ఇస్తావని రాలేదు ఈ 30 రోజులు, నీ పాదములను దర్శనం చేయడానికి వచ్చాం. ఆ పాదాలను ఎలా చూసామో తెలుసా, ఏదో ఇలా చూసి ఇలా నమస్కారం పెట్టలేదు, బంగారు తామరలు స్పృహణీయమైనటువంటి పాదములుగా దర్శించి వెళ్ళాం. అవి మా నాన్నగారి పాదాలని చూసుకున్నాం, చూసుకుని మురిసిపోయి వెళ్ళాం. ఇవాళ నువ్వేమన్నావు అని మళ్ళీ వెనక్కి వస్తోంది ఆవిడ. అంటుంటే స్వామి ఆ చెప్పడం చూడండి, తామరలు స్పృహణీయములు. తామర అంటలో ఆయన పాదం కాదు తామర. వీళ్ళింత సంసార పంకములో ఉండి కూడా సూర్యుడి చేత
అరవిరిసేటటువంటి తామర పువ్వులా మేము ఇంత శరీరంలో ఉండి ఇంత సంసారమగ్నులమై ఉండి ఈ వ్రతం అయిపోతే మళ్ళీ మా పెద్దలు ఈ మార్గశీర్ష వ్రతాన్ని చేయడానికి కృష్ణుడితో చేరుస్తారో చేర్చరో అని బెంగ పెట్టుకుని నీ చుట్టూ తిరిగింది ఎందుకో తెలుసా? నీ పాదములు చూడకుండా ఉండలేక చూశాం తప్ప ఆ బంగారు పాదములు కాబట్టి తాకట్టు పెట్టి కోరికలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళం కావు స్వామి. అంటే ఏమిటి బంగారం అనడంలో దర్శించకుండా ఉండలేక దర్శించి బంగారంలా చూసుకున్నాం కానీ ఆ బంగారంతో కోరికలు తీర్చుకునే వాళ్ళం కాదు. స్వామి పాదాల్ని విపణి వీధిలో అమ్మకానికి పెట్టినటువంటి వాళ్ళం కాదు. అంటే దర్శించి కోరికలు అడిగిన వాళ్ళం కాదు, నీ కైంకర్యాన్ని అడిగిన వాళ్ళం అని. నువ్వెందుకు వచ్చావు మరి ఇటువంటి పాదాలతో ఇవాళ మా దగ్గరికి? పశువులను తీసుకుని అడవిలోకి వెళ్లి అవి మేసిన తరువాత తినేటటువంటి అలవాటు ఉన్నవాడిగా వచ్చావు. ఎంత దాక్షిణ్యమూర్తి వచ్చావు ఇవాళ. మనుష్యులు తిన్న తరువాత తింటే పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ దూడల్ని తోలుకుని వెళ్ళావు. వెళ్ళి ఆ దూడలన్నీ గడ్డి తిన్న తర్వాత, దూడలన్నీ నీళ్లు తాగిన తర్వాత అప్పుడు గోపాల బాలుని పిలిచేవాడు. పిలిచి ఇప్పుడు మనందరం తిందామనేవాడు. నిజంగా కూడా అలాగే చేశాడండి ఆయన. పోతన గారు ఒక చోట చెప్తారు, ఎండం రగ్గితి రాకటం బడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రావి ఇరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండ అరమంద ప్రీతి భక్షింతమే అన్నాడాయన. ఇక్కడ మంచి సరోవరాలున్నాయి, అందులో వికసించినటువంటి పద్మాలున్నాయి. కుడితి నీళ్లు పెట్టినవాడు కాదు ఆవులకి కృష్ణ పరమాత్మ. మనమైతే అలాంటి నీళ్లు తాగాలనుకుంటాం. ఆయన ఎటువంటి నీళ్లు ఆవులు తాగాలని కోరుకున్నారో తెలుసా అండి? అరవిరిసినటువంటి పద్మములట. ఆ పద్మముల నిండా ఝంకారం చేసేటటువంటి తుమ్మెదలట. ఆ తుమ్మెదల యొక్క రెక్కల రాపిడి చేత కేసరములలోంచి రాలిపోయినటువంటి పద్మ పరాగముట. ఆ పరాగముతో కలిసిపోయినటువంటి నీళ్లుట. వెరసి శ్రీరామనవమి నాడు ఇచ్చేటటువంటి యాలకలతో కూడిన పానకం లాంటి నీళ్లుట. అటువంటి నీళ్లు ఆ ఆవులు తాగుతాయి. మోకాలు లోతు లేత పచ్చిక అంతా పెరిగింది. చక్కగా అవి గడ్డి తిని ఈ నీళ్లు తాగి హాయిగా పడుకుని నెమర వేసుకుంటాయి. ఇప్పుడు రండి మనం అన్నం తిందామని పిల్లల్ని పిలిచినటువంటి వాడు. మామూలుగా మనుషులు తింటే, మనుషుడిగా పుట్టావు కాబట్టి మనుషుల ఆకలి చూడాలి, అలా చూసిన వాడివి కాదే నువ్వు. పశువులు కూడా తిన్న తరువాత తినేటటువంటి లక్షణం ఉన్నవాడివి. అంతటి దయార్ద్ర హృదయుడివి, అటువంటి దయాశాలివి. ఇవాళ మమ్మల్ని ఏం కావాలని నువ్వు అడగడం మా కోరిక మేం చెప్పడమా? పశువులు నిన్ను అడిగాయా మేం తిన్నాక నువ్వు తినని? అనకపోయినా అవి తిన్న తర్వాత నువ్వు తిన్న దయాశాలివే. అటువంటిది ఒక కోరికతో మేము ఇది పొందాలి నీ దగ్గరని నిలబడితే మా కోరిక తెలియని వాడిలా ఏ కోరిక మీకని అడిగి నువ్వు సింహాసనం మీద కూర్చోడమా? అది వాళ్ళకి లోపల ఉన్నటువంటి భావం. అందుకని స్వామి ఇవాళ నిజం చెప్పేస్తున్నాం, మేమసలు పరా అన్న సాధనం కోసం వచ్చినటువంటి వాళ్ళం కాం. ఏదో పరడియం ఇదిగో ఇచ్చేస్తున్నాను అంటే ఈ జన్మలో కైంకర్యాన్ని అడుగుతున్నామని అనుకుంటున్నావేమో. మా కోరికది కాదు. మా కోరిక ఏమిటో తెలుసా? మేము ఎప్పుడూ నీకు ఆంతరంగిక కైంకర్యం చెయ్యాలి. మా వంశంలో నీయంత నువ్వుగా కోరి పుట్టావు కనుక మా దగ్గర కైంకర్యం తీసుకోను అనడం నీకు కుదరదు. పిల్లలు పుట్టిన తరువాత ఆ పిల్లలు ఏది ఉత్తరీయం ఏది అని వీడు వెతుక్కుంటుంటే కొడుకు చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టి చేతులతో ఉన్నాడు. వాడు పరిగెత్తుకెళ్ళి నాన్నగారని మీ ఉత్తరం ఇదిగో ఇక్కడే పెట్టారని తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే పురాణానికి కడుతుంటే మట్టి చేతులతో ఉత్తరం తీసుకొస్తావు అంటాడా? అమ్మో నేను వెతుక్కుంటుంటే వీడు పాపం చిన్న పిల్లడా ఆడుకుంటున్నాడు, పరిగెత్తుకొచ్చి ఉత్తరం ఇచ్చారని సంతోషంగా వాడి వంక చూసి వాడి బొగ్గల్ని మిరి నాన్న వెళ్ళొస్తాను రా అని ఇలా ఉత్తరం వేసుకుని వెళ్ళావు. అలా మేం గోపాల బాలురం అంటామే, నీకేముందంటావే? మేము నీ ఆంతరంగిక కైంకర్యాలు చేస్తాం. ఎలాంటి కైంకర్యాలు చేస్తామో తెలుసా? నువ్వు వచ్చి ఇలా సింహాసనం మీద కూర్చుంటే మేము ఏది శంఖం పట్రా అని నువ్వు అనాలి, మేము శంఖం పట్టుకొచ్చి నీకు ఇవ్వాలి. ఇవి ఇంకోళ్ళు చెయ్యరు, ఆంతరంగికులే చేస్తారు. అందుకని మేం చేస్తాం ఈ పనులు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అవతారంలో రామచంద్రమూర్తిగా ఉంటే ఏదా కోదండం తిండి అనాలి, మేము కోదండం పట్టుకొచ్చి ఇస్తాం. ఏది నా అమ్ముల పొది తిండి అనాలి, మేము అది తీసుకొచ్చి ఇస్తాం. ఈ భుజానికి అందట్లే తాడు కట్టండి అనాలి, మేము తాడు కడతాం. ఏది నా పంచి ఎక్కడ పెట్టాను అనాలి, మేము తీసుకొచ్చి ఇవ్వాలి. ఏది నేను స్నానం చెయ్యాలి అనాలి, మేము నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. నువ్వు వచ్చి పడుకుంటే మేము స్వతంత్రంగా వచ్చి నీ పాదాలు వత్తాలి, నీ పాదాలకి లత్తుక పెట్టాలి, ఆ పాదముల మీద పువ్వులు వెయ్యాలి, శిరస్సు తాటించి నమస్కరించాలి. నువ్వు భోజనం చేస్తుంటే మేము వడ్డించాలి, నువ్వు భోజనం చేశాక మేము తాంబూలం ఇవ్వాలి. ఆ తరువాత నువ్వు సుఖంగా లక్ష్మీదేవితో కూర్చుంటే మేము విసనకర్ర విసరాలి. ఇటువంటి ఆంతరంగిక కైంకర్యాలు కావాలి. ఎప్పుడో తెలుసా? పరగా కాదు, ఈ జన్మలో ఇక్కడ ఈ శరీరం ఉన్నంతసేపు కైంకర్యం
చెయ్యడం కాదు, ఎప్పుడు ఎన్నడు 7 జన్మలు ఎంతకాలమైనా నీకు కైంకర్యమే చేస్తూ ఉండాలి. అది నువ్వు వైకుంఠంలో ఉన్నప్పుడే కాదు, నువ్వొక్కనాడు పరా వ్యూహ విభవ అంతర్యామి అర్చ అన్న మూర్తులలో ఒక్కొక్కనాడు అవతారమును స్వీకరించి వస్తుంటావు. అలా అవతారాన్ని స్వీకరించి వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి వాటిల్లో మేం కూడా ఉండాలి. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల చకరాగ్రముగాగ వసించు చేతనోత్థారకుడైన విష్ణుడము దాశరథీ కరుణాపయోనిధి అని శ్రీస్వామి పుష్కరిణిక ప్లవ నిర్మలాంగా శ్రేయోర్తినోహర విరించి సనంతనాద్యా ద్వారే వసంతి పరవేత్ర హతోత్తమాంగా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని నిన్ను విడిచిపెట్టి ఉండలేక సమస్త తీర్థ స్వరూపమై నీ దగ్గరికి చేరినటువంటి స్వామి పుష్కరిణిలా నిన్ను విడిచిపెట్టి ఉండలేక నిత్యానపాయిని అయి నీతో నడిచి వచ్చినటువంటి రమాదేవిలా నిన్ను విడిచిపెట్టి ఉండలేక నువ్వు ఎక్కడికి విడితే అక్కడికి వచ్చినటువంటి నిత్యశూరులై నిత్య కైంకర్యము చేసేటటువంటి ముక్త పురుషులైన శ్రీ వైష్ణవులలా నువ్వు ఏ అవతారమును స్వీకరించినా నీకు ఆంతరంగిక కైంకర్యములు చేసేటటువంటి భాగ్యము మాకు కలగాలి. అదిగో అటువంటి పరమ పురుషార్థాన్ని మేము కోరుకుంటున్నాం తప్ప యథార్థమునకు మేము స్నానం అడగలేదు, మేము పరనడగలేదు. అందుకని స్వామి ఇవి ఇవ్వను అని నువ్వు అనడానికి వీల్లేదు. అందుకని ఈ కైంకర్యాన్ని మాకు కటాక్షించి అటువంటి ఫలమును మాకిచ్చి మమ్మల్ని కృతార్థులను చెయ్యవలసినది. దీన్ని అపేక్షించి ఇంతకాలం ఈ తిరుప్పావై అనేటటువంటి వ్రతాన్ని చేశామని ఆ తల్లి విస్పష్టంగా కృష్ణ పరమాత్మ దగ్గర ఆవిష్కరించిందిట. పరమ ప్రీతిపాత్రుడై స్వామి ఇవ్వడండి, ఇంత చనువుగా, ఇంత స్వతంత్రంగా, ఇంత భక్తిగా అడిగితే ఇవ్వకుండా ఎలా ఉండగలడు? అక్కడ వాళ్ళు నాకున్నది అన్నదేం లేదు, భక్తి ఒక్కటే చెప్పారంతే. దీనికి ఒక దృష్టాంతం చెప్తుంటారు. నాకు ఈ నిజంగా వాళ్ళ భక్తి చూస్తూ ఉంటే మాకు ఏముంది అంటే నిజంగా అలాంటి భక్తికి లొంగిపోతాడు కూడా పరమాత్మ. ఎంచేతంటే పూర్వకాలంలో ఒక గురువు గారు ఒక అరణ్యంలో ఒక ఆశ్రమం కట్టుకుని శిష్యులందరికీ మంత్రోపదేశం చేస్తుండేవారట. రోజు శిష్యులు రావడం, మంత్రోపదేశం పొందడం, వెడుతుండడం, అక్కడ మేకలు కాసుకుని ఆయన ఒక ఆయన చూస్తుండేవాడు. చూసి ఓ రోజున గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు కూడా మంత్రోపదేశం చేయండి అన్నాడు. నీకు మంత్రోపదేశం అంటే ఎలా చేయడం రా, చెయ్యనంటే పాపం వీడు చిన్నబుచ్చుకుంటాడని స్వామివారు అన్నారు. ఊరే ఏం చేస్తావురా నువ్వు, అసలు ఈ అడవికి వచ్చి ఏం చేస్తావు అన్నారు. ఏం చేస్తానండి, వచ్చేటప్పుడు ఉట్టి తెచ్చుకుంటాను, మేకలు నట్టుకొస్తాను, వచ్చి అక్కడ కూర్చుంటాను, కూర్చుని వెంటనే చల్ది మూట విప్పుతాను, చద్దన్నం తింటాను, మంచినీళ్ళు తాగుతాను. మధ్యాహ్నం మళ్ళీ దాని కింద ఇంకో పాత్ర ఉంటుంది, అది విప్పుతాను, అందులో ఆవకాయ పెచ్చవి ఉంటే ఆ అన్నం తింటాను, సాయంకాలం మేకలు తోలుకుని ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. వీడికి ఏ మంత్రం చెప్పాలరా అనుకుని ఇవ్వనంటే పాపం చిన్నబుచ్చుకుంటాడని ఆయన అన్నారు, నువ్వు ఓ పని చేయరా, రోజు మేకల్ని తోలుకుని వస్తున్న దగ్గర నుంచి ఒక మంత్రం చెప్పుకుంటుండు మనసులో, ఇది ఎవ్వరికి చెప్పకు నేను చెప్పానని, బొల్లిగద్దెనెక్కినట్టి నల్లనయ్యా నాతో పాటు చలిదన్నం తిని పోవాయా అంటుండరా అన్నారు. ఎవడికి మహామంత్రం అనుకున్నాడు, వాడికి గురువు మీద నిష్ట, మంత్రం మీద నిష్ట అంతే వాడికి తెలుసున్నది. అందుకని పాపం వాడి ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి బొల్లిగద్దనెక్కినట్టి నల్లనయ్యా నాతో పాటు చలిదన్నం తిని పోవాయా అంటూ వచ్చేవాడు. వచ్చి గురువుగారు చెప్పిన తర్వాత జరగకుండా ఉంటుందా, అంతమందికి అవుతున్న దర్శనం నాకు అవదు, వాళ్ళందరూ పొందుతున్నారు కదా మంత్రాన్ని అని ఆ చద్ది మూట విప్పి దిక్కులన్నింటి వంక చూస్తూ ఓ బొల్లిగద్దనెక్కినట్టి నల్లనయ్యా వచ్చి చలిదన్నం తిని పోవాయా అంటుండేవాడు. వీడి ఆర్తి చూశాడు పరమాత్మ. అయ్యో పాపం వీడు నిజంగా నేను వస్తానని ఇంత తాపత్రయ పడుతున్నారని గభాల్ నా గరుక్మంతుడు ఎక్కి దిగిపోయారు. దిగిపోయి పెట్టరా అన్నారు, ఎదురుగుండా ఆయనతో పాటు కూర్చున్నారు. ఎన్ని సందర్భాల్లోనూ జరిగాయండి నిజంగా అలా మహాపురుషుల దగ్గర. కూర్చుని ఇద్దరు కలిసి ఆ చద్దన్నం ఆయనకి పెట్టాడు, ఆ చద్దన్నం ఈయన తిన్నాడు. అయిపోయింది చద్దన్నం, నువ్వు వెళ్ళన్నాడు. ఇంకా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ స్థాయి వాళ్ళది. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయితే శివానంద లహరిలో తిన్నడి భక్తి. అందుకని ఆయన వెళ్ళిపోతుండేవాడు. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఓ బొల్లిగద్దనెక్కినట్టి నల్లనయ్యా వచ్చి చల్లదన్నం తినిపోయా మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ ఇది వెళ్ళిపోతుండేవాడు. అయిపోయింది సాయంకాలం మేకనెక్కి వెళ్ళిపోతుండే, మేకల నట్టుకు వెళ్ళిపోతుండేవాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత గురువుగారికి కనబడ్డాడు ఆయన. ఎందుకో ఎడితే ఏమిట్రా వీడు ఇంత సంతోషంగా ఉన్నాడు అనుకుని గురువుగారు పిలిచి అడిగారు, ఎహరా నీకు మంత్రం ఇచ్చాను కదా చేస్తున్నావా అన్నారు. చెయ్యడం ఏమిటి బాబాయ్, రోజు వస్తుంటే స్వామివారు వచ్చి శుభ్రంగా నాతో పాటు చద్దన్నం తింటున్నారు అన్నాడు. ఏమిటి రోయ్ నీ దుస్సాధ్యం కోలా, స్వామివారు రావడం ఏమిటి, నీతో చద్దన్నం తినడం ఏమిట్రా అన్నారు. బాబాయ్ మీరు చెప్పాక లోటా, మీరు ఇచ్చిన మంత్రమా మజాకాయా, వచ్చేస్తున్నారండి లేకపోతే ఉట్టినే వస్తున్నారా మీ దగ్గరికి ఇంతమంది మంత్రానికి అన్నాడు. ఇదేమిట్రా నాకే రాలేదు, నెల నుంచి మంత్రం చేస్తున్నాను, వీడికి వచ్చాడంటాడు ఏమిట్రా, వీరే రేపు ఎన్ని గంటలకు పెడతావరా చద్దన్నం అన్నారు. పొద్దున్న 9 ఆ టైంలో వాడికి వేళ తెలుసా, అదిగో బాబాయ్ బలానా టైంకి పొద్దు అలా ఎక్కే వేళకి చద్దన్నం పెడతాను అప్పుడు వస్తాడండి అన్నాడు. సరే అలాగే పిలవరా
నేను ఆ పొదచాట్న కూర్చుంటాను అనుకుని వెళ్ళి పొదచాట్న కూర్చున్నాడు. వీడు మళ్ళీ చద్దన్నం మూట విప్పి ఓ బొల్లి కదా నెక్కినట్టు నల్లవయా చల్లన్నం తిందువు అని రావాయా అన్నాడు. స్వామివారు ధాన్మని వచ్చేసారు సుపర్ణుడికి. ఇద్దరు కలిసి చద్దన్నం తిన్నారు. ఆయన కన్నుల వెంట నీళ్లు కారిపోయి ఆయన వెళ్ళిపోగానే ఈ మేకలు కాసుకునేవాడి కాళ్ళు అట్టుకున్నాడు గబగబా వచ్చి. అదేంటి బావయ్య మీరు నా కాళ్ళు అట్టుకున్నారు, అలా పట్టుకోకూడదన్నాడు. ఊరే ఇన్నాళ్ళు నువ్వు నా కాళ్ళు అట్టుకోవాలనుకునేవాడిని, ఇవాళ తెలిసిందిరా నేనే నీ కాళ్ళు అట్టుకోవాలి, నీకు తెలీదు. కానీ వాడికి ఎలా చెప్పాలో అలా చెప్పాడు గురువుగారు. అది విచిత్రం. ఈ మేకలు ఎన్నాళ్ళు కాస్తావురా, ఆయన పక్షిని వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడ చాలా మంచి మేకలు ఉంటాయి, చాలా బాగుంటుంది, ఇంకా అస్తమానం నువ్వు ఇలా పిలవక్కర్లేదు చద్దన్నానికైంది, అక్కడికి వెళ్ళిపోయావంటే మాత్రం హాయిగా ఎప్పుడు ఆయన దగ్గరే కూర్చోవచ్చురే, ఆయనే నిన్ను భోజనాన్ని పిలుస్తాడు తినే ముందు, ఇద్దరు కలిసి తినచ్చు. అందుకు నువ్వు పంచేయి, ఈ మాట పిలిచి చద్దన్నం పెట్టేశాక ఆయన వెళ్ళిపోయినప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనా గద్ద కాళ్ళు గట్టిగా పట్టుకో, కానీ ఉరే నీ కాళ్ళు నేను అట్టుకుంటాను, గబుక్కు నువ్వు మాత్రం ఆ కాళ్ళు వదిలేయకన్నాడు. అలాగే బాబాయ్ దానికే ఉంది, అక్కడ మేకలు ఉంటాయి, హాయిగా ఆయనతో కూర్చోవచ్చు అంటే ఇంకేముంది, అలాగే పట్టేసుకుంటాను పదండి అన్నాడు. పిలిచాడు. ఓ బొల్లిగద్ద నెక్కినట్టు నల్లనయ్య వచ్చి చద్దన్నం తినిపోవాయా అని వచ్చేసారు స్వామి. ఇద్దరు నిజంగా తిరుమలలో జరగలేదండి. హాతీరామన్ ఆయనతో రోజు పేకాడేవారు. ఆయన పేకాడడం అంటే అదే పాచికలాడుతుండేవారు. ఆయన తీసుకెళ్లి చెరుకు గదిలో బారేస్తే ఏనుగై వచ్చి చెరుకు తిన్నారు. నిజంగా జరిగే యథార్థంగా. ఇక్కడ విశ్వాసం కారణం. ఇది ఉంటే పలుకుతాడు ఆయన, పలక లేదంటే కారణం ఇక్కడ విశ్వాసం లేదు. కలడో కలండనడు వాడు కలడో లేడో అన్నంత కాలం ఆయన రాడు. సంశయాత్మ వినశ్యతి. పిలిచాడు, వచ్చాడు, చద్దన్నం తిన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనాయా అని గరుడు కాళ్ళు అట్టుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు గరుడు. ఈ గురువు గారు పొదచాటి నుంచి చూస్తున్నాడు, పరిగెత్తుకొచ్చి శిష్యుడు కాళ్ళు అట్టుకున్నాడు. ఆ పైన స్వామివారి కింద గరుడి కాళ్ళు అట్టుకుని మేకలు కాసేవాడి కాళ్ళు అట్టుకుని గురువుగారు వైకుంఠానికి వెళ్ళిపోయారు. అందుకని విశ్వాసం కాళ్ళు ఒక్కొక్కసారి అవసరమైతే గురువులా అనుకున్న వాళ్ళు కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని ఆ విశ్వాసం నాకేముంది, నా దగ్గర నాకేమీ లేదు, నేను పిలిస్తే రావడం ఆయన సౌజన్యం అని నమ్ముకున్నాడు అంతే. ఆ గురువు గారు చెప్పారు ఎందుకు రాడు నమ్మాడు. అలా ఆ పాశురాలు చదివి మాకేముంది స్వామి, నీ సౌజన్యం తప్ప మాకు ఇంకోటి లేదు, నువ్వే ఉపాయం నువ్వే ఉపేయం, నువ్వు వచ్చి ఎందుకు రక్షించవు, ఎందుకివ్వో మాకు ఎందుకివ్వో మాకు నిత్యకైంకర్యం అని అడిగింది తల్లి. స్వామి రంగనాథుడిగా అమ్మవారిని గోదాదేవిని స్వీకరించారు. ఆ తల్లి భోగాన్ని అనుభవించింది. అదే గోదా కళ్యాణం, అదే భోగి పండగ. ఈసారి మన అదృష్టం ముక్కోటి ఏకాదశితో కలిసింది. ఉత్తర ద్వారాలు తెరుచుకుని శేషశయ్యమించి యోగ నిద్రలోంచి స్వామి లేచేటటువంటి పరమ పవిత్రమైన రోజు. ఆ రోజున ఈ వేదిక మీద శ్రీమాన్ లక్ష్మణాచార్యుల వారు